ఉన్నవారు లేచి నిల్చుంటే ఆరాధనని జరిగించుకున్నాం. దయచేసి అందరూ లేచి నిల్చోవలసిందిగా మనం చూస్తున్నాం. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమునామని ప్రభువా మమ్మల్ని కనికరింపుము, క్రీస్తు మమ్మల్ని కనికరింపుము, ప్రభువా మమ్మల్ని కనికరింపుము. అందరం కలిసి అపోస్తుల విశ్వాస ప్రమాణాన్ని అనుకున్నాం. భూమి ఆకాశాలను సృష్టించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడు మన ప్రభువైన యేసు క్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ నా గర్భంలో ధరింపబడి కన్యైన మరియను పుట్టి పొంతి పిలాతు అధికారం కింద శ్రమపడి సిలువేయబడి చనిపోయి సమాధి చేయబడి అదృశ్య లోకంలోని దిగిలని చనిపోయిన వారిలో నుండి మూడో దినమున లేచి పరలోకమునకి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాను. సజీవులకు మృతులకు తీర్పు చేయటకు అక్కడి నుండి వచ్చినట్లు నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘము, పరిశుద్ధుల సహవాసము, ఆపక్షమాపణ, శరీర పునరుద్ధానము దేవుని నమ్ముచున్నాను. 139వ దావీదు కీర్తన ఉత్తర ప్రత్యుత్త రీతిగా చదువుతున్నాం. 139వ దావీదు కీర్తన. యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలని నీవు బాగుగా తెలుసుకుని ఉన్నావు. వెనుకను ముందును నీవు నన్ను ఆదరించి ఉన్నావు. నీ చెయ్యి నా మీద ఉంచి ఉన్నావు. నీ ఆత్మ నుండి నేను ఎక్కడికి పోవదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోవదును. నేను వేగుకుని రెక్కలు కట్టుకుని సముద్ర దిగంతను నివసించను. అక్కడ నీ చెయ్యి నన్ను గడిపి అంధకారం నన్ను మరుపు చెయ్యను. నాకు కలుగు వెలుగు రాత్రి వల్ల ఉంటుందని నేను అనుకుని నేను నా అంతరేంద్రియములు నీవే కలుగు చేసినవి. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడు నీవే. నేను రహస్యమందు పుట్టిన నాడు, భూమి యొక్క అకాల స్థలంలో విచిత్రంగా నిర్మించిన నాడు, నాకు కలిగిన ఎముకలు నీకు మరువై ఉండలేదు. దేవాని తలంపులు నాకెంతో ప్రియములు, వాటి మొత్తం ఎంత గొప్పది. దేవా నీవు భక్తిహీనులు నిత్యంగా సంహరించదు. నారతులారా నా యందు నుండి తొలగిపోండి. యెహోవా నిన్ను ద్వేషించు వారిని నేను ద్వేషించుకున్నాను కదా, నీ మీద లేచి వారిని నేను అసహించుకుంటున్నాను కదా. దేవా నన్ను పరిశోధించి నా హృదయం తెలుసుకును, నన్ను పరీక్షించి నా ఆలోచన తెలుసుకును. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకు ఆది యందు ఇప్పుడు ఎల్లప్పుడూ 20 మహిమకలుగును. దయచేసి అందరికీ కూర్చోండి. చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ఈ నవంబర్ మాసంలో మరొక నూతన శుక్రవారం మీ సన్నిధిలో ఉపవాసం కలపడానికి మాకు అవకాశం ఇచ్చారు. కూడి వచ్చిన ప్రతి బిడ్డను దర్శించండి, దీవించండి. ఇప్పటి వరకు కీర్తన ద్వారా మీరు కనపరచబడ్డారు. మీ పరిశుద్ధ వాక్యం బోధించడానికి అనుకూలమైన ఒక ఆత్మ జ్ఞానమైన బిడ్డలు వినగలిగే చెవి, గ్రహించగలిగే మనసు, వాక్యానుసారంగా జీవించే తీర్మానం దయచేయండి. ఈ వాక్య అధ్యయన ఆశీర్వాదాలు బిడ్డలు పొందుకుంటున్నాను.
మా యావత్ పాపదోషాలు క్షమించమని మా ప్రభు ప్రియరక్షకుడైన యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, అందరికీ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో వందనాలు తెలియజేస్తున్నాం. మళ్ళీ తిరిగి రేపు సోమవారం నుండి మనకి క్రిస్మస్ ఉదయ ధ్యానాలు మొదలవుతాయి. దానికి ముందు శుక్రవారం మరి ఉపవాసం కోసం దేవుడి మందిరానికి వచ్చిన వారందరికీ నేను వందనాలు తెలియజేస్తున్నాను. సహజంగా మానవ జీవితంలో ఇతరుల దోషాలు, ఇతరుల తప్పులు, ఇతరుల పాపాలు గుర్తించడం, ఖండించడం లేదా వారి గురించి మాట్లాడుకోవటం అనేది మానవ నైజం. ఇతరుల గురించి, ఇతరుల తప్పులు, పాపాలు, ఇతరుల లోపాలు ఇవే చేస్తూ ఉంటారు. కానీ మనల్ని కూడా పరిశీలించుకోవాలి. దేవునికి నేనేమైనా ఆయాసకరమైన మార్గంలో ఉన్నానా అని అంతర్మదనం మంచిది. ఎందుకంటే మనం ఉన్నది పాపలోకం, సాతాను బలవంతం. వాడు ఎంతటి వాళ్ళైనా పాపంలో పడేయగలడు. తొలి మానవుల్నే వాడు పాపంలో పడేశాడు. కాబట్టి మన అనుదిన జీవితంలో ఆ దేవుణ్ణి ప్రార్థించిన విధానం, సహజంగా మన అవసరాల కోసం ప్రార్థించడం, మన బాధలు చెప్పుకోవటం లేదా మన ఇబ్బందులు ఉంటే దేవుణ్ణి అడగటం ఒక విధానం అయితే, దేవునికి ఆయాసకరమైంది మనలో ఉందా అని అడగటం చాలా ఉత్తమం అంట. ఎందుకంటే దేవునికి ఆయాసకరమైన మార్గంలో నేను ఉండి దేవుణ్ణి అనుకూలంగా చేసుకోవటం కష్టం. మన ప్రార్థనలు అనుకూలం కాదు. మన ప్రవర్తన ప్రతికూలంగానూ ప్రార్థన అనుకూలంగా ఉండదు. రెండు చాలా వ్యత్యాసం ఉన్నాయి. ప్రవర్తన, ప్రార్థన రెండు దేవునికి అనుకూలంగా ఉండాలి. ప్రసంగి 5లో చెప్పలేదా, నీవు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. కాబట్టి 139వ కీర్తనలో దేవుడు అడుగుతున్నాడు, నా హృదయాన్ని పరిశీలించి తెలుసుకో, నన్ను పరీక్షించు, నా ఆలోచనలు తెలుసుకోను. ఒకటి, నన్ను పరిశోధించి నా హృదయాన్ని, నన్ను పరీక్షించి నా ఆలోచనలను, నీకు ఆయాసకరమైన మార్గమే ఉందేమో చూడాలి. ఎందుకు హృదయాన్ని తెలుసుకోమన్నాడు అంటే, ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయంలో హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి. 9వ వచనం. కాబట్టి దాన్ని గ్రహించగలిగిన వాడు దేవుడు ఒక్కడే. ఏమన్నాడు, ఒకని ప్రవర్తన బట్టి వారి క్రియలు చొప్పున ప్రతీకారం చేయటం యెహోవాను నేను హృదయములను పరిశోధించువాడు, అంతరేంద్రియములను పరీక్షించువాడు. దేవుడు డ్యూటీ అది. దేవుడు ఆ పని చేస్తాడని హృదయములను అంతరేంద్రియం. ఒకరిని దీవించబోయే ముందు, ఒకరిని ఆశీర్వదించబోయే ముందు దేవుడు తప్పక ఆ వ్యక్తి యొక్క మంచి చెడ్డలను తప్పక పరిశీలన చేస్తూ ఉంటాడు. స్వీయ పరిశీలన, మనల్ని మనమే పరీక్షించుకోవటం. సహజంగా మనం దేవుణ్ణి మన అనుదిన అవసరాలు, మనకెదురయ్యే బాధలు అడుగుతాం. కానీ నా ప్రవర్తనలో ఏమైనా లోపాలు ఉన్నాయా, నా ప్రార్థన జీవితంలో నీకు ఆయాసకరమైనది ఏమైనా ఉందా ప్రభు అని అడగటం మంచి విధానం. ఎందుకంటే దేవుడిని అడగటం ద్వారా దేవుడు మనల్ని సరిచేయగలడు, లేదా తిరిగి నిలబెట్టగలడు, పడిపోకుండా ఉద్ధరించగలడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం పడిపోవటానికి, చెడిపోవటానికి కారణం మన హృదయమే. కాబట్టి అది పరిశుద్ధంగా ఉండాలి, దేవునికి అనుకూలంగా ఉండాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయం కొండ మీద ప్రసంగంలో హృదయ శుద్ధి కలవారు ధన్యులు, వారు దేవుడిని చూచెదరు. ఓసారి మీరు కీర్తన 2వ కొరింథీ పత్రిక, కొరింథీ పత్రికలో 13వ అధ్యాయానికి రండి. అపోస్తులైన పౌలు కొరింథీలకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 5 నుండి 6 వచనాల్లో పౌలు గారు మాట్లాడుతున్న మాటలు నేను చదువుతాను. అదేమిటంటే 5వ వచనం, మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదు మిమ్మల్ని మీరే శోధించుకొని చూచుకొనుడి. మీ విశ్వాసం ఎలా ఉంది? ఏమైనా అభివృద్ధి చెందిందా? ఇది నవంబర్ మాసం, రేపు క్రిస్మస్ దినాలు, నూతన సంవత్సరం. మన విశ్వాసం బలంగా ఉండాలి. ఎందుకంటే అబ్రహామును దేవుడు దీవించింది అతని విశ్వాసాన్ని బట్టి. అతని విశ్వాసులకు తండ్రి. అవునా? యేసు ప్రభు అద్భుతాలన్నీ కూడా నమ్మకాన్ని బట్టే చేశాడు. నమ్ముట నీ వల్ల అయితే.
విశ్వాసానికి నమ్మకం మరో పర్యాయ పదం కదా. కాబట్టి పౌలు చివరి దినాల్లో ఇంకా హతసాక్షి కాబోయే ముందు 2 తిమోతి 4:7 కూడా విశ్వాసమును కాపాడుకున్నాను అని. విశ్వాసం ఉండాలా, కాపాడుకోవాలి, దాన్ని జాగ్రత్తగా నిలబెట్టుకోవాలి. దేవుని దగ్గర పనిచేసేది అదొకటే, దేవుని దగ్గర అనుకూల జవాబులు ఇచ్చేది అదొకటే. దేవుడు మనల్ని దీవించేలాగా, మన ప్రార్థనలు నెరవేరేలాగా, మనం అడిగేయన్నీ దేవుడు దయచేసేలాగా చేసేది విశ్వాసమే. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ పౌలు గారు కొరింథీ సంఘానికి చెబుతున్నాడు, మీరు విశ్వాసం గలవారై ఉన్నారా? మిమ్మల్ని మీరే చూసుకోండి. దావీదేమో నన్ను పరీక్షించమని దేవుడిని అడుగుతున్నాడు. అది గొప్పది. ఎందుకంటే దేవుడి పరీక్షలు అసలు దొరుకుతాయి. ఎప్పుడైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళి రోగం దాటితే ఏమి లాభం? దేవుడి దగ్గర కూడా మన తప్పులు పాపాలు దాచిపెట్టి లాభం లేదు. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టాలి. మనకు చాలినంత విశ్వాసం. నేను అనేది ఏంటంటే, మనం అడిగింది పొందుకోవడానికి తగినంత విశ్వాసం ఉండాలి. ఒక వ్యక్తి బలమైన ప్రార్థనా పరుడు కావాలి అంటే బలమైన విశ్వాసం ఉండాలి. అది రోజు రోజు అభివృద్ధి చెందాలి. కాబట్టి పౌలు గారు కొరింథీ సంఘంతో అంటున్నారు, మీరు విశ్వాసం గలవారై ఉన్నారా? లేదా మిమ్మల్ని మీరే శోధించి తెలుసుకూర్చుకొనుడి, మిమ్మల్ని మీరే పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గురించి మీరే ఎరుగురు. అంటే విశ్వాసంలో యేసు ప్రభు నివాసం అన్నాడుగా. యేసుక్రీస్తు మీలోనే ఉంటాడు, విశ్వాసంలోనే ఉంటాడు. కాబట్టి మీకు విశ్వాసం బలంగా ఉంటే యేసు ప్రభు మీలోనే ఉన్నట్టు. మీరు విశ్వాసం లేకపోతే భ్రష్టులైనట్టు. మేము భ్రష్టులం కావని మీరు తెలుసుకుంటారని నిరీక్షించుతున్నాను. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, భ్రష్టత్వం ఏంటంటే విశ్వాసులను నాశనం చేసేది భ్రష్టత్వం. పాపంలోనూ లోకంలోనూ పడిపోయి భ్రష్టులైపోతాయి. ఇప్పుడు యేసుని ఎరగని వారి జీవితం వేరు, బాప్తిసం పొందని వారి జీవితం వేరు. యేసుని ఎరిగి కొంతకాలం ఆయనతో జీవించి తిరిగి పాపంలో పడిపోవటమే భ్రష్టత్వం. భ్రష్టులంటే వేరేం కాదు. కొన్నాళ్ళు ప్రభుత్వం జీవించి మళ్ళీ పాపంలోకి వెళ్ళిపోవటం భ్రష్టత్వం. కాబట్టి మీరు భ్రష్టులు కాకుండా ఉండాలి అని పౌలు గారు ఇక్కడ చెప్తూ ఉన్నాడు. మేము భ్రష్టుల మాటూ కనబడిన మీరు మేలైతే చేయవలని ప్రార్థిస్తున్నాం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ క్రీస్తుకి నిజంగా పౌలు ద్వారా సంఘానికి ఒక మంచి సందేశం ఇచ్చారు. క్రీస్తు యందు ఉన్నామని చెప్పుకోవటం వేరు, అసలు తగినంత విశ్వాస జీవితం ఉందా, అది రోజు రోజుకి అభివృద్ధి చెందుతుందా లేదా, లేదు మన విశ్వాసాన్ని వదిలిపెట్టి భ్రష్టుల జీవితంలోకి వెళ్ళిపోతున్నామా అని మనమే పరీక్షించుకోవడం మంచిది. ఆ తర్వాత 1 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 15వ వచనానికి వెళ్దాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 1 పత్రిక 4వ అధ్యాయం 15వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను, తండ్రులు అనేకులు లేరు. క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మల్ని కంటిని కనుక మీరు నన్ను పోలి నడుచుకున్న వారై ఉండవాలని మిమ్మల్ని బతిమాలుచున్నాను. అంటే నేను మీ తండ్రి. అక్కడ సంఘం స్థాపించింది పౌలు, అవునా? సువార్త బోధించింది పౌలు. మనం ఇప్పుడు ఫాదర్ని హయ్యర్ అంటాం. హయ్యర్ని ఏమంటాం? ఫాదర్ అని ఎందుకు అంటున్నాము? మన లూథర్ చర్చిలో ఫాదర్ అనం, పాస్టర్ గారే అంటాం. కానీ ఒక్కడిని ఫాదర్ అంటాం, హయ్యర్నే ఫాదర్ అంటాం. ఎందుకంటే ఆయన మన తండ్రి. ఆయన భారతదేశం రావాలన్నప్పుడు ఆయన భార్య చనిపోయింది. ఆ పిల్లల్ని హాస్టల్లో వచ్చేసారు. అందును బట్టి ఈ సువిశాఖ ఆంధ్రప్రదేశ్లో ఉన్న లూథర్ సంఘ సభ్యులందరూ హయ్యర్ని తండ్రి అని పిలుస్తారు. మా తండ్రి ఫాదర్, హయ్యర్. కాబట్టి ఈ కొరింథీ ప్రాంతంలో సంఘాన్ని స్థాపించిన వాడు పౌలు గారు. కాబట్టి పౌలు గారు నేనేమంటాడంటే, మీకు ఉపదేశకులు 100 మంది ఉన్నా తండ్రి నేనే. నేను సువార్త ద్వారా మిమ్మల్ని కంటిని కనుక మీరు నన్ను పోలి నడుచుకోవాలి. ఆయన మాదిరి చెబుతున్నారు. మనం చెప్పగలమా ఎవరికైనా సంఘంలో నన్ను పోలి నడుచుకోండి, నన్ను పోలి జీవించండి అని ధైర్యంగా అనలేము. ఎందుకంటే నాకు తెలిసి మనమంతా బలహీనులు, అయోగ్యులు. కాబట్టి ప్రభువుని పోలి జీవించాలి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా,
ఇక్కడ క్రీస్తును పోలి జీవించటం ద్వారా మనం విశ్వాసంలో బలపడతాం. అపోస్తులైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో పౌలు ఏమన్నాడు? విశ్వాసమును కాపాడుకుంటుని. అంటే ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, అది కాపాడుకోకపోతే నష్టపోతాం. మంచి పోరాటం పోరాడుతుని నా పరుగు కడముట్టించుకుని విశ్వాసమును కాపాడుకున్నాను. మనం మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి. పౌలు అంటున్నాడు, మీరు విశ్వాసంలో భ్రష్టులో మిమ్మల్ని మీరే పరీక్షించుకో. నిజమే, కొన్నిసార్లు ఆత్మ పరిశీలన కొంతమంది బాగా చేసుకుంటారు, కొంతమంది చేసుకోరు. మీరు దావీదు ఆత్మ పరిశీలన 51వ కీర్తనలో ఉంటుంది. దావీదు ఏమని ప్రార్థన చేశాడో చూడండి. నేను పరిశుద్ధుని దేవా, నీతిమంతుని దేవా, మంచివాణి దేవా అని ప్రార్థన చేయలేదు. 51వ కీర్తనలో ఏమంటున్నాడు చూడండి. నీకు కేవలం నీకు విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను, నేను పాపిని. ఇది దావీదు రాజు కదా. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ చెబుతూ ఉన్న మాట, నీకు విరోధముగా నేను పాపము చేశాను. తనను తాను ఏం చెప్పుకుంటాడంటే పాపినని చెప్పుకుంటున్నాడు. దావీదు పాపం చేశాను కాబట్టి పాపినని చెప్పుకుంటున్నాడు. కాబట్టి నన్ను పరిశీలించు. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఆయన పాపంలో ఉండి నీ దృష్టి ఎదుట నేను చెడుతనం చేశాను, పాపం చేశాను, చెడుతనం చేశాను, భ్రష్టుని అయిపోయాను. అది భ్రష్టత్వం అంటే విశ్వాసంలో నుండి పడిపోవటం, ప్రార్థనా జీవితంలో నుండి పడిపోవటం, భక్తి కాస్త పోవటం. నాకు తెలిసి ఆరోగ్యం పోతే మళ్ళీ రావచ్చు, డబ్బులు పోతే సంపాదించుకోవచ్చు, కానీ ప్రార్థన జీవితం పరిశుద్ధాత్మ దేవుడు పోయిన తర్వాత సంపాదన కుదరదు. అందుకని 51వ కీర్తనలో దావీదు అంటాడు, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకు. 11వ వచనం. ఇప్పుడు రాజరికం పోయిద్దాం, పదవి పోయిద్దాం అనుకోవట్లా. పరిశుద్ధాత్మ దేవుడు పోతే ప్రార్థన ఉండదుగా. పరిశుద్ధాత్మ దేవుడే అన్నిటికంటే ముఖ్యమైన వాడు. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉపవాస దినాన స్వీయ పరిశీలన మీకు ఆయాసకరమైన దేవుడై ఉందా? పడిపోవడానికి చాలా కారణాలు ఉన్నాయండి. మనుషులు పడిపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. పడిపోము అని ఎవరు అనబాకండి. పౌలుకే భయం పట్టుకుంది. అందరికి చెప్పి నేను భ్రష్టుని అయిపోతానేమో. ఒకసారి మీరు కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 9వ అధ్యాయం 27వ వచనం చూస్తే పౌలు గారు భయపడుతూ అన్నాడు. 9వ అధ్యాయం 27వ వచనంలో, ఇతరులకు బోధించిన తరువాత నేను భ్రష్టుడనైపోతానేమో. భయం ఉండాలండి. ప్రార్థనా జీవితం మీద భయం ఉండాలి. ఇక ప్రార్థన చేసుకోకపోతే శోధన వచ్చిందని భయం ఉండాలి. దేవుని దగ్గరికి ప్రార్థన జరుగుతున్నప్పుడు ఇంట్లో కూర్చోకూడదు, దేవుని దగ్గరికి వెళ్ళాలనే తృష్ణ ఉండాలి. ఇక్కడ ప్రార్థన జరుగుతుంటే మన ఇళ్లలో బాగా నిద్రపోయి టీవీల దగ్గర, సెల్ ఫోన్ దగ్గర, పక్కోళ్ళ ముచ్చట్లోనూ కూలిపోయి, రేపెప్పుడు అవసరం భయం వచ్చినప్పుడు దేవుని దగ్గరకు వచ్చి నువ్వేమని ప్రార్థన చేస్తావు? ప్రభా, సమయం అంతా వ్యర్థమైన వాటికి వాడాను, నీ దగ్గరికి రాలేకపోయాను అని నువ్వు దేవుడికి చెప్తావా? సమయం ఇచ్చినప్పుడు సమయాన్ని దేవునికి సద్వినియోగం చేసుకోవాలి. చాలాసార్లు ఏం జరుగుతుందంటే దేవాలయం మీద ప్రార్థనలు, పాటలు వింటూనే ఉంటాం. ఇది మన కోసం కాదు, ఎవరి కోసం అనుకుంటాం. నాకు తెలిసి దేవుని బిడ్డలకి దేవుని సన్నిధిలో నుండి పిలుపొత్తే ఉండలేదు. ఇది ప్రార్థన జరుగుతుంది, దేవుని దగ్గరికి వెళ్ళాలి, దుప్పినీటి వాగుల కొరకు ఆశపడుతున్నట్లు వెళ్ళాలి. ఎక్కడో కూర్చుంటే దేవుని సన్నిధిలో కూర్చున్న దానికి అర్థం ఉంది. మనం భయమో అవసరం వచ్చినప్పుడు పరిగెత్తేదానికను రోజు దేవుని దగ్గర గడిపేటప్పుడు ధైర్యంగా ఉంటాం. కొత్తగా దేవాలయంకి వచ్చేటప్పుడు కొత్తగానే ఉంటుంది దేవుని సన్నిధి. అపరాధ భావం ఉంటుంది. అయ్యో, నేను సమయం అంతా వ్యర్థానికి వాడాను, ఇప్పుడు వచ్చి ప్రార్థన చేస్తే దేవుడు వింటాడా లేదు. రెగ్యులర్గా ప్రార్థన చేసుకునే వాళ్ళకి భయం అస్సలు ఉండదు. ఎందుకని? రోజు దేవుడితో మాట్లాడతాం కాబట్టి మనకు అది కొత్త ఏమి ఎత్తుకోవాల్సిన అవసరం లేదు. దేవుడి సన్నిధి దయచేసి దేవాలయంలో ప్రార్థనలు జరుగుతుంటే ఏమాత్రం అవకాశం ఉంటే రండి దేవాలయానికి, దేవుని దగ్గర కూర్చోండి, కాసేపు ప్రే చేసుకొని వెళ్ళండి. అది ఎంత ఆశీర్వాదకరము. దానియేలు ముమ్మారు ప్రార్థన చేశాడు కాబట్టి సింహాలు కూడా తన్నేవి
ఒకవేళ దానియేలే ప్రార్థనాపరుడు కాకపోతే చంపేసాయి. కాబట్టి ఈ లోకంలో మన మీద సాతాను శోధనలు చాలా ఉన్నాయి. అక్కడ మనకు చెబుతున్నాడు, సాతాను గర్జించే సింహం వలె ఎవరిని మింగుదునా అని తిరుగుతున్నాడు. దాని చేతికి ఊరకనే దొరుకుతాం మిమ్మల్ని. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ప్రార్థనా సమయం మళ్ళీ చెబుతున్నాం. నేను అన్నానని కాదు, కానీ ప్రార్థనకు రావాలి, ఆదివారం పెందలాడే రావాలి, ఉపవాస ప్రార్థనలకు వెళ్ళాలి, తెల్లారగట్ట ప్రార్థనలకు వెళ్ళాలి అనే తృష్ణ కొద్దిమందికే ఉంది. నేను రియల్గా చెబుతున్నాను, కొద్దిమందికే ఉంది. ఎక్కువ మందికి తక్కువగా ఉంది. అసలు కొంతమందికి లేదు. నేను ఒరిజినల్గా చెప్తున్నా, 3 సంవత్సరాలు అవుతుంది ఈ నవంబర్కి నేను వచ్చి. కానీ వీళ్ళు ఏమైనా ఇంట్లో లేరా అంటే ఇంట్లో కూర్చుంటారు. నాకు తెలుసు ఏ ఇంట్లో ఏ కూర ఉంటారో తెలుసు, ఏ బజార్లో ఎవరు కూర్చుంటారో. నేనేం కొత్త దీనిలో, మనం చాలా తెలివైన వాళ్ళు. నేను బాగా తెలుసు ఎవరెవరు ఎక్కడెక్కడ కూర్చుంటారు, ఏం చేస్తారు. భాష గారికి నాకు తెలియదు. నేను ఇది చిన్న సంఘం, దీనికంటే పెద్ద సంఘాలు చేసొచ్చు. దైవ ఆసక్తి తగ్గిపోతుంది. ఆదివారం కూడా భాష గారి ప్రసంగం ఆయన కూడా మెల్లిగా వస్తున్నారు. ఆరాధన లేని ప్రార్థన ఏం ప్రయోజనం అండి? నేను ఈ మాట వచ్చిన దగ్గర నుండి చెబుతానే మీకు. నేను మిమ్మల్ని చెప్పించను, మిమ్మల్ని ఏమి అనను, కానీ దేవుళ్ళు ఎక్కడికి తప్పుడు మీరు తిప్పలు పడతారు చెప్పుకోవటానికి. సమయం ఉండి కూడా రాకపోవటం, అవకాశం ఉండి కూడా ప్రార్థించకపోవటం, అనుకూలత ఉండి కూడా దేవుడి దగ్గరకు రాకపోవటం దేవుడు లెక్కేస్తాడు. దేవుడు తప్పక లెక్కేస్తాడు. నిన్ను నన్ను పరిశీలించమన్నప్పుడు, సపోజ్ పాస్టర్ గారుగా దేవా నన్ను పరిశోధించమంటే, వేరే పొద్దున్నే చర్చి పెట్టకుండా ఊరెళ్ళి బాగా తిని పడుకుంటే పరిశీలించినప్పుడు అన్ని తప్పులే కనపడతాయి నాలో. ఆ తప్పులే కనపడతాయి. మరి ఉదయాన్ని చర్చి పెట్టాను, శుక్రవారం ఎందుకనో లేదు, 1 గంట పెట్టి వదిలేయచ్చు. ఉపవాసం అంటే ఎక్కువ టైం దేవునితో సహవాసం చేయాలి. మనకి ఎక్కువ బాధలు ఉన్నాయి, ఎక్కువ సమస్యలు ఉన్నాయి. అయినా ఆత్మీయంగా బలపడాలంటే దేవుడికి దూరంగా ఉండి బలపడమండి. ఎవడు నా యందు నిలిచి ఉంటాడు, ఎవరి యందు నేను నిలిచుంటాను వారే. అంటే దేవాలయానికి దూరంగా ఎవడు దేవుళ్ళు ఉంటాడు? దేవాలయంలోనే ఉండాలి దేవునితో. దేవునికి దూరంగా ఉండి ఫలించడం కష్టం, కుదరదు. అందువల్ల ఎవరైనా అనుకున్నా ఆదివారం ఆరాధన నాకు అస్సలు నచ్చట్లేదు. నేను పెదకాకాంలో 4:30కి పెడితే మొదటి రోజుల్లో నేను ముందు వెళ్ళాను. చర్చి పక్కనే పాస్టర్ ఇల్లు ఉండేది. నేను వెళ్ళాను, చర్చి ఫుల్ అయిపోతుంది. 3-4 వారాల తర్వాత 4:30 అంటే ఈ సీజన్ కూడా, క్రిస్మస్ కూడా. ఒక ఆవిడకి కమ్మి నేను ఒకసారి వెళ్ళిన కొత్తలో 2ంటికి ఇచ్చాను. ఆవిడ అడ్డం పడిపోయింది నేను వెళ్ళేసరికి. ఆవిడ కమ్మిని తీసుకుంటే మంచినీళ్ళు కూడా తాగదంట. చర్చి అయిపోయి అక్కడ కమ్మిని తీసుకునేవాళ్ళు రాలేని వాళ్ళు 30 మంది ఉంటారు. పాస్టర్ గారు ఇళ్ళన్నీ తిరిగి వెళ్ళాలంటే 2 గంటలను బట్టి నాకు తెలియక వెళ్ళేలోపు ఆవిడ పడిపోయింది. నేను అప్పుడు నిర్ణయం తీసుకున్నాను, వీళ్ళకి 7 గంటల్లోపు ఇవ్వాలి. అందుకని మొదటి సండే 4:30 అని పెట్టి కంటిన్యూగా 4:30 పెడితే ఆవిడకి 6:30-7ంటికి నేను కమ్యూనిటీ ఇచ్చాను. అలా మార్నింగ్ సర్వీస్ ఒకటి పెట్టి నేను ఇక్కడికి వచ్చినప్పుడు చెప్పాను మీతో, అసలు మీరు వస్తానంటే నేను 5 o'clock పెట్టే సర్వీస్ కంటిన్యూ చేసి పడేయగలను. 5 గంటల నుంచి 6-7 లోపు అయిపోయింది. మనం రాలేదు. సరే, మనలో కొంతమంది పెద్దోళ్ళు ఉన్నారు, వయసులో వృద్ధులు ఉన్నారు, అడ్జస్ట్ అవ్వాలి. కానీ ఆదివారం కొంతమంది చాలా నిర్లక్ష్యంగా ఉన్నారు. మీరు దేవునికి లెక్క అప్పచెప్పాల్సి వచ్చింది. మళ్ళీ చెప్తున్నాను, పద్దాక చెప్పాలని నాకేం పని కాదు. మీరు వస్తేనే, రాకపోతేనే జయకర్ డబ్బులు పంపడాలి. ఏమండి ఆయన పంపడాలి. అసలు ఆదివారం కాదు, మార్నింగ్ ప్రేయర్ పెట్టకపోతే ఏం కష్టం. మళ్ళీ చెబుతున్నాను, మీరు భక్తి లేని వారిగా, భయం లేని వారిగా, దేవుడంటే లెక్కలేని వారిగా చూడటం నాకు ఇష్టం లేదు. నాకంటే దేవుడికి అసలు మనకు కూడా కష్టాలు వస్తాయండి. మళ్ళీ చెబుతున్నా, రావాలని కాదు, వచ్చిన వాళ్ళందరికన్నీ కష్టాలేమి. ఇప్పటికే మనం చాలా కష్టాల బాధలు ఉంటున్నాం, రకరకాల బాధలు, వ్యాధులు. అవి మన ఇంటి మీదకి వచ్చినప్పుడు నీకు ప్రార్థనా జీవితం లేకపోతే, దేవుడనే గౌరవం లేకపోతే, దేవుడి దగ్గరకు రాకుండా పక్కకి వెళ్తే, రేపు నువ్వు ఎంత కేకేసినా పాస్ గారికి 10,000 ఇచ్చి ప్రే చేయమన్నా ప్రార్థన వినడు. మళ్ళీ చెబుతున్నా,
పాస్టర్ గారికి డబ్బులు ఇస్తే జేబులు పెట్టుకుంటాం, కానీ ప్రార్థన అనుకూలంగా ఇచ్చేది దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. ఎప్పుడు ఇస్తాడో చెప్పనా? నువ్వు అనుదినము ఆయన దగ్గరకు వచ్చిపోయే వ్యక్తి కాబట్టి తప్పక ఆయన నీకు ఇస్తాడు. నీకు ధైర్యం ఎప్పుడు వచ్చిందంటే అనుదినము ఆయన దగ్గర గడిపేవాడిని ఆయన ఎన్నడూ త్రోసివేసేవాడు. 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం తీసుకు అంటాడు, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిలో నేను ఎలా నడుచుకున్నాను. నిజమే కాబట్టి 15 సంవత్సరాలు ఇచ్చాడు. కాకపోతే మళ్ళీ చెబుతాడు, దేవుడి పని నిర్లక్ష్యంగా చేయొద్దు. ఇర్మియా గ్రంథం 48:10, యెహోవా కార్యాలు అశ్రద్ధగా చేయువారు నేను ఎందుకు పరిగెత్తుతున్నాను? నువ్వు ప్రతిరోజు తెల్లారగట్ట నేను ఎందుకు పరిగెత్తుతున్నాను? నేను కూడా శాపగ్రస్తుని అవుతాను చేయకపోతే. వర్షం వచ్చినా వాన వచ్చినా గొడుగులు వేసుకున్నా ఎందుకు వస్తున్నావు? మీరందరూ మెచ్చుకొని ఏదో బంగారు పారాలు వేస్తారని కాదు, ఆయనకు నమ్మకంగా పనిచేయాలి. పనిచేస్తే నాకు ధైర్యం, నేను నా గురించి చేసినా మీ గురించి చేసినా దేవుడు ఇంటాడు. అవునా కాదా? ఓపిక ఉన్నంత వరకు దేవుని దగ్గరికి రండి. రాకుండా నిర్లక్ష్యంగా ఉంటే రేపు పరిశీలించినప్పుడు అన్ని తప్పులే కనపడతాయి. మీరందరూ ఉపాధ్యాయులు పెద్ద పెద్ద పోస్టులు చేసినాడు, పేపర్ పట్టుకోగానే అసలు ఆడు రాశాడా చదివాడా మీకు తెలిసిపోయింది. మనం కూడా అంతే. దేవుని దగ్గరకు వచ్చినప్పుడు అసలు మనం దేవుని దగ్గర అటెండెన్స్ ఎలా ఉంది, దేవుని సన్నిధిలో ఎలా ఉంటున్నాం, దేవుడు అంటే పరిగెత్తుతున్నామా, గౌరవిస్తున్నామా, ఉండాలి కదా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డ, మాకు పెదకాకాంలో బెజ్జం వసంత అని ఇక్కడ చాలాసార్లు వచ్చాడు డాక్టర్ గారు. వాళ్ళ సతీమణి పేరు వినూలి. వాళ్ళకు ఒక అబ్బాయి దుబాయ్లో ఉన్నాడు, కూతురు మచిలీపట్నం. ఆయనకి ఎందుకో ఒక రకమైన వ్యాధి వచ్చింది. ఆ వ్యాధి ఏంటంటే సంవత్సరం పాటు మంచం మీద అలాగే ఉండిపోయాడు. జనాలు చూసేవాడు పడుకునేవాడు, ఇలా చూసేవాడు పడుకునేవాడు. ఆయన మంచి పేరున్న డాక్టర్. ఒకరోజు నేను సాక్ష్యం చెప్పేది ఇక్కడ కూడా అప్పుడప్పుడు వస్తాను నా దగ్గర, చాలాసార్లు వచ్చాను. సంవత్సరం, ఒకరోజు కాదు 2 రోజులు కాదు, సంవత్సరం పాటు వైద్యం లేదు. అట్లా లేస్తాడు, ఎవరైనా వస్తే ఇలా కొడుకుంటాడు. సంవత్సరం పాటు ఇదే కథ. డాక్టర్ల దగ్గర తీసుకెళ్తే ఏం లేదట, ఆయనే డాక్టర్. ఇలా చూసేవాడు, ఇలా కొడుకునేవాడు. ఎవరన్నా లేవగానే ఇటు కూర్చునేవాడు. 1 year అండి, 1 year పాటు మంచం మనిషి పెడితే ఆకలిస్తే తింటాం, ఎవరితో మాట్లాడకుండా ఉంటాం. ఆ వినోలే గారు రోజు ఉదయాన్నే చర్చికి వచ్చి, ఇదిగో ఇలాంటి పిల్లలు ఒకటి ఉంది, ఆ పిల్లలు నానుకొని కింద కూర్చుంది. సంవత్సరం నేను చెప్పే పొద్దున్నే చర్చికి రాసిస్తున్నాను, నాతో బాగుంటారు. సంవత్సరం పాటు మాట లేదు, మంచమే కదల, 1 year పైనే. ఆవిడ రోజు చర్చి ఆ కింద కూర్చొని కాళ్ళు జాపుకొని, ఆవిడ హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేసింది. వాసన అంతా రాసుకొని ఏడ్చి ప్రార్థన చేసి ఏమైందో తెలియదు. మేము అప్పుడప్పుడు వెళ్ళి ప్రేయర్ చేసాము. ఇప్పుడు ఆయన లేచాడు, మళ్ళీ వైద్యం చేస్తున్నాడు. అసలు విషయం ఏంటంటే మాకు భయం ఏం చేసిందంటే, ఈయన మెంటల్ కండిషన్ బాగాలేదు, ఈయన దగ్గరికి వైద్యానికి ఎవరైనా వస్తారా, ఈయన దగ్గర మందులు రాసుకుంటారని భయం వేసి. బ్రహ్మాండంగా జరుగుతుంది. ఇప్పుడు ఆయన సేవ చేస్తున్నాడు. ఎక్కడ కడప, ఎక్కడ ఈ ఏలూరు, ఇటు కూడా మన జిల్లాలో చాలా చోట్ల ఆయన స్వార్థ పరిచయం సాక్ష్యం చెబుతాడు. నేను 1 year పాటు, ఈ 1 year స్త్రీల సమాజం బాగా ప్రార్థన చేసేది. స్త్రీల సమాజం ప్రార్థన చేసేవాడు. పాస్టర్ గారు డైలీ చేసేవాడు. ఇక్కడలాగా అక్కడ కూడా డైలీ చేసేవాడు. సంవత్సరం బట్టి ఆయనకున్న మంచి లక్షణం ఏంటంటే సేవకు బాగా ఇస్తాడు. స్వార్థకి, సేవకి, సేవకులకి బాగా ప్రేమగా చెప్తాడు. ఆయన బెజవాడు. మా అమ్మగారికి బాగోపోతే జూపూడి వచ్చి వైద్యం చేసి వెళ్ళేవాడు. జూపూడి అక్కడ మా అమ్మ అక్కడ ఉన్నప్పుడు రోజు వచ్చి చూసేది. అప్పుడు మీరు కూడా చూశారు వసంత అని, నా పక్కనే. సంవత్సరానికి ఎట్లా లేచాడు. ఇప్పుడు వైద్యం చేస్తున్నాడు. కొడుకు పెళ్లి చేశాడు. కూతురికి అంతకుముందే పెళ్ళయింది, 2 పిల్లలు మనవరాళ్ళు. కొడుకు దుబాయ్లో ఉన్నాడు. ఇప్పుడు అనేక జిల్లాల్లో సువార్తను చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, వాళ్ళ ఆవిడ రోజు మందిరంలోకి వచ్చి మోకరించింది. మేము వెళ్ళి రోజు అప్పుడప్పుడు ప్రే చేసాం. లేచాడు, నడుస్తున్నాడు, వైద్యం చేస్తున్నాడు, అనేక ప్రాంతాల్లో సాక్షిగా నిలబడుతున్నాడు.
చాలా ఫోటోలు రోజు నాకు పెడతాడు. ఎక్కడెక్కడ సువార్త కోటాలకు వెళ్ళింది, సాక్ష్యం చెప్పింది. వినోలే గారు కూడా మంచి ప్రార్థన పడ్డారు. ఇవి ఎందుకు మీకు గుర్తు చేస్తున్నానంటే, అతనికి అలాంటి పరిస్థితి వచ్చిందని ఆయనకి తెలియదు. సంవత్సరం పాటు మంచం మీద ఏ వైద్యం పనిచేయలేదు, సంవత్సరం మంచమే. ఇక్కడ చూసేవాడు పడుకునేవాడు, అంతే. దేవుడు దాన్ని సాధ్యం చేశాడు. మనకి దేవునితో మంచి అనుబంధం ఉండాలండి. ఆ అనుబంధంలో నుండి మన ఆరాధన, ప్రార్థన దేవుడు వింటాడు, నెరవేర్పిస్తాడు. తాత్కాలికంగా దేవుడి దగ్గరికి రాబాకండి, భయం ఉన్నప్పుడు రాబాకండి. దేవునితో మన అనుబంధం దినదినము, ప్రతిదినము, చివరి దినం కూడా దినదినము, ప్రతిదినం. ఏ కాస్త సమయం ఉన్నా దేవుని దగ్గరికి రండి. ప్రార్థన జరుగుతుంటే ఖాళీగా ఉంటే దేవుని దగ్గరికి రండి. అరే ఆదివారం ఆరాధన అంటే పాస్ గారు బెంచీలు, కానీ వీళ్ళు ఏమైనా 100 మందికి భోజనాలు చేస్తున్నారా? ఎవరు ఉతకనని బట్టలు ఉతుకుతున్నారా? ఎవరు చేయలేనని పనులు చేస్తున్నారా? ఏందో చెప్పనా? ఏం కాదులే, వెళ్ళి కానుకైతే సరిపోయిందిలే. అది మంచిది కాదు, మంచిది కాదు. నేను వెళ్ళే రోజు వరకు కూడా ఇలాగే చెప్తూ ఉంటాను. కానీ మీరు ఒకరోజు తలబొట్టుకోవాల్సి వచ్చింది. నేను చెప్తున్నా కదా, ఇలా నిర్లక్ష్యం చేసే వాళ్ళందరూ తలబొట్టుకునే రోజు ఒకటి ఉంటుంది. అది పాష గారు నిర్లక్ష్యం చేసినా తలబొట్టుకోవాల్సి వచ్చింది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో మరి 9వ అధ్యాయం 26వ వచనంలో చెప్తున్నమాట, 27వ వచనం ఏమన్నాడు? ఇతరులకు బోధించిన తర్వాత ఉందా? 9వ అధ్యాయం 27వ వచనం, గాలిని కొట్టినట్టు నేను పోట్లాడటం లేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడున్నదని నా శరీరం అనుకుంటున్నాను. ఇది ఆత్మ పరిశీలన అండి, తనకు తాను పరిశీలన. దావీదేమో నన్ను పరిశోధించమన్నాడు. కొరింథీ సంఘానికి పౌలేమో అసలు మీరు విశ్వాసంలో కాదు, మిమ్మల్ని మీరు పరీక్షించుకోమన్నాడు. ఇలా చెప్పిన పౌలు తనను తాను పరిశీలించుకొని అన్నాడు, వామ్మో ఇతరులకు చెప్పి నేనేం భ్రష్టుడిని అవుతానని. అప్పుడప్పుడు సేవకులకి ఏంటంటే కత్తంత గర్వం ఉంటుందేమో, ఏంది మాకేం కాదులే, మేము సేవ చేస్తున్నాం, మేము మంచివాళ్ళం. ఎవరైనా ఒకటేనండి, పాపంలో పడిపోవడానికి ఎవరికైనా ఛాన్సెస్ ఉన్నాయి. భ్రష్టత్వం అంటే చెప్పాను కదా, పౌలు మీరు భ్రష్టులు అవుతారన్నాడు, నేను కూడా అవుతానేమంటున్నాడు. ఇప్పుడు ఇతరులు తిట్టేటప్పుడు కఠినమైన పదాలు, మనకు వాడేటప్పుడు తేలిక పదాలు, ఇది కదా మానవ నైజం. కానీ పౌలు వాస్తవంగా నేనేమైనా మీరు భ్రష్టులు అయిపోవచ్చు, నేను కూడా భ్రష్టుని, ఏం తక్కువ చెప్పాల. నాకు బాగా నచ్చింది ఈ వాక్యం, నేను కూడా భ్రష్టుని అయిపోతానేమో. అంటే విశ్వాసంలో ఎదుగుతూ పడిపోవటమే భ్రష్టత్వం అండి. దేవునికి దగ్గరగా నడుస్తూ పడిపోవటమే భ్రష్టత్వం. ప్రార్థనా జీవితం, విశ్వాసం అన్నీ తెలిసి పడిపోవటమే భ్రష్టత్వం. అలాంటి వాళ్ళు వెలిగించబడరు. మీకు హెబ్రీ పత్రిక 6వ అధ్యాయానికి రండి. 6వ అధ్యాయంలో పౌలు గారు చాలా స్పష్టంగా చెప్పాడు. 6వ అధ్యాయంలో ఒకసారి వెలిగించబడి 5వ వచనం ఏమంటాడు చూడండి. 6వ అధ్యాయం, ఒకసారి వెలిగించబడి దేవుని దివ్య వాక్యమును పరలోక సంబంధమైన వరమును రుచి పరిశుద్ధాత్మలో పాలివారి దేవుని దివ్య వాక్యము రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావం అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేస్తారు, బాహాటంగా అవమానపరుచున్నారు. వారిని మారు మనసు తేవటం, నూతన పరచటం ఇంకా కష్టం. భ్రష్టత్వంలో నుండి బయటకు రావటం లేదండి. కొత్తగా ఒక వ్యక్తి దేవుని తెలుసుకొని రక్షించబడటం వేరు, భ్రష్టత్వంలో నుంచి బయటకు తేవటం అది లేదు, అది కుదరదు. భ్రష్టత్వం అనేది ఇక దేవునికి శాశ్వతంగా దూరం అయ్యే పని. ప్రభునందు ప్రియమైన వారలారా, ఓసారి మనల్ని మనం పరిశీలించుకోవటం మంచిది. సహజంగా మనం పరిశీలన అనేది ఇతరులనేమో చాలా చెడ్డగా చూస్తాం. ఆ అమ్మాయి మంచిది కాదు, ఈ అబ్బాయి మంచిది కాదు. మన పిల్లలేమో ఇవన్నీ చిన్న చిన్నవి అని చెప్పారు. కానీ దేవుని సన్నిధిలో పరిశీలించుకునేటప్పుడు హృదయపూర్వకంగా పరిశుద్ధాత్మ దేవుడు మనలో పనిచేస్తాడు. అప్పుడు మనం వాస్తవాలు చెప్పుకుంటాం. దావీదు ఏమంటున్నాడు?
నీ ఎదుట నేను చెడుతనము చేసి, ఎంత మాట అండి, చెడుతనం అంటే చెడ్డ మాట. అంత ఓపెన్గా మనం ఎక్కడ ఒప్పుకుంటున్నాం? ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ నేను భ్రష్టున్నైపోతానని పౌలు గారికి ఒక భయం పట్టుకుంది. ఆ భయం మంచిదే, నాకైనా మీకైనా ఎవరికైనా ఆ భయం, దైవ భయం మంచిదండి. యెహోవా యందు భయభక్తులు గలవారు ఇలాగూ ఆశీర్వదించబడతారు. భయం లేకుండా, భక్తి లేకుండా దేవుల్లో నివసించడం చాలా చాలా కష్టం. ఆత్మ పరిశీలన ప్రతి వాళ్ళకి అవసరం. నాకు అవసరం, మీకు అవసరం. మన సంఘం ఎలా ఉంది, విశ్వాసులు ఎలా ఉన్నారు, ఏమి ఎదిగారు, ఎంతమంది బాప్తిసం తీసుకున్నారు, ఎంతమంది దేవుని దగ్గరకు వస్తున్నారు, వాళ్ళు ఎదిగారా? మరి డిసెంబర్ దగ్గరకు వస్తుంది, ఎంతమంది పాటలు పాడగలుగుతున్నారు, ఎంతమంది వాక్యం చదవగలుగుతున్నారు, ఎంతమంది మరి దేవునికి దగ్గరగా ఉంటున్నారు, ఇవన్నీ ఒక లెక్క ఉండటం అవసరం. ప్రార్థనకి రావడం పోవటమే కాదు, గత సంవత్సరం కంటే మన సంఘం ఏమి ఎదిగింది, ఇవన్నీ ఉండటం నాకు అవసరం, మీకు అవసరం, అందరికీ అవసరం. ప్రభువుకు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి వెలిగించబడి పడిపోయిన వాడు మళ్ళీ వెలిగించటం. అందువల్ల పౌలు కొరింథీయులకు 2 విషయాలు చెప్పాడు. ఒకటి ఏంటంటే, మీరు భ్రష్టులు అయిపోతారేమో, 2 నేను భ్రష్టుని అవుతానేమో. కాబట్టి మీరు భ్రష్టులు కాకూడదు, నేను భ్రష్టులు కాకూడదు. శ్రద్ధగా పనిచేద్దాం, ఆత్మ పరిశీలన చేసుకుందామని ఇక్కడ చాలా స్పష్టంగా రాశారు. రోమాపత్రిక 7వ అధ్యాయం 18, 19 వచనాలు చదువుకుందాం. రోమాపత్రిక 7వ అధ్యాయం 18, 19 మరియు 21వ వచనాన్ని చదువుకుందాం. 18వ వచనం ప్రారంభం. నా యందు అనగా నా శరీరము మంచిదేదియు నివసింపదని నేను ఎరుగుదును. మేలైనది చేయవలనని కోరిక నాకు కలుగుచున్నది, కానీ దాన్ని చేయటం నాకు కలుగుటలేదు. నేను చేయక కీడునే చేయకూరుచున్నాను. నేను కోరిన దాన్ని చేసిన ఎడల దాన్ని చేయనది నా యందు నివసించు పాపమే కానీ ఇతను నేను కాదు. కాబట్టి మేలు చేయగోరు వారు నాకు కీడు చేయుట కలుగునప్పుడు ఒక నియమము నాకు కనబడుచున్నది. అంటే కొన్నిసార్లు సమయము, పరిస్థితులు, మనసు మన స్వాధీనంలో ఉండదని చెబుతున్నాడు. అక్కడ ఏం చెబుతున్నాడు? నేను చేయాలనుకుంటున్నాను కానీ చేయలేకపోతున్నాను. అంతెందుకండి, సింపుల్ సెల్ ఫోనే. మనం అది చూస్తే కష్టాలు, ఆరోగ్య సమస్యలు వస్తాయని అనుకుంటున్నాం, కానీ ఇదివరకు ల్యాండ్ ఫోన్ ఇంట్లో ఒకటే ఉండేది. ఇప్పుడు ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని ఫోన్లు అవుతాయి. మనకి ఇంట్లో సరుకులు, కూరగాయలు, గ్యాస్ కంటే ఫోన్ రీఛార్జే ముఖ్యమైపోతుంది. ఇది ఒక గ్యాసు, పొయ్యిలు, ఇంట్లో సరుకులు ఒక పూట లేకపోయినా పర్వాలేదు, కానీ ఫోన్ రీఛార్జ్ ఉండాలి. ఒక్కొక్కసారి దాన్ని ఎక్కువగా చూడకూడదు అనుకుంటాం, కానీ చూస్తూనే ఉంటాం. మాట్లాడకూడదు అనుకుంటాం, మాట్లాడుతూనే ఉంటాం. అది మన చేతిలో ఉంటే ఎలా ఉంటుంది అని కదులుతూనే ఉంటాం. చూడవలసినవి ఉన్నాయి, చూడకూడని ఉన్నాయి. మొన్న ఈ మధ్య ఎవరో ఒక వాట్సాప్ పెట్టారు. ఏంటంటే, గుంటూరు కోర్టుకి వెళ్తే ఆ కోర్టు పక్కనే పోలీసు లైన్లు ఉండేవి. నేను ఇంటర్మీడియట్ చదివేటప్పుడు ఆ పోలీసు లైన్లో చదువుకునేవాడిని. మా బాబాయ్, మా నాన్న తమ్ముడు ఒక ఆయన ఆ పోలీస్ డిపార్ట్మెంట్, ఒకళ్ళు కాదు 2-3 అందరూ ఆ పోలీస్ డిపార్ట్మెంట్ అండి. ఆ రైల్వే ట్రాక్ పక్కనే పోలీస్ డిపార్ట్మెంట్లో అక్కడుండి ఏసీ కాలేజ్ చదివేవాడు. సాయంత్రం ఆడుకోవడానికి ఇటు వస్తే 3 కోతులు ఉండేవి. చెడు మాట్లాడకూడదు, చెడు వినకూడదు, చెడు చూడకూడదని ఇప్పుడు ఏం చెప్పారు? సెల్ ఫోన్ కూడా చేతులు పెట్టారు. కోతి చేతిలో ఇది కూడా చూడొద్దండి. చెడు అనొద్దు, చెడు వినొద్దు, మాట్లాడొద్దు. చెడు ఏది? కోతి చేతిలో సెల్ ఫోన్ పెట్టారు. అంటే సెల్ ఫోన్ మానవుని కోతిలాగా మార్చిందని అర్థం. అది నిజమే. కొన్నిసార్లు కొంతమంది సెల్ ఫోన్ వలన పిల్లలు పాడైపోయిన వాళ్ళు, అవునా, దానికి బాగా బలహీనులైపోయి మరి ఆసుపత్రిలో పిల్లాడు ఇట్లా ఆడుతున్నాడు. ఏంటంటే అట్లా అలవాటు అయిపోయింది. తక్కువగా వాడాలి అనుకుంటానే, వింటున్నారా, అనుకుంటానే. నేను కూడా ఒకసారి గంట సేపు చూశాను. ఎలక్షన్ టైం, ఎవడు గెలుస్తున్నాడా, వాడు గెలుస్తున్నాడా, ఈడు గెలుస్తున్నాడా చూస్తే ఆ రోజు తలనొప్పి వచ్చి 2 రోజులు పోలా.
అది అయిపోయేలోపు తలనొప్పి వచ్చింది. ఎన్ని రోజులు ఉంది? 2 రోజులు. చూడకూడదు అంటానే. ఎలక్షన్లో వాడు గెలిచాడా, ఈడు గెలిచాడా, వాడు గెలిచాడా? మానవుడు బలహీనుడు. అందుకని పౌలు అంటాడు, నేను మేలు చేయాలనుకున్నాను, చేయలేకపోతున్నాను. ఎందుకు ఇలా చేస్తున్నానంటే నాలో పాప నియమం ఉంది. నన్ను సాతాను డామినేట్ చేస్తాను, లోకము డామినేట్ చేస్తాను. ఇదిగో ఈ కూర మంచిదిగా తింటే ఆరోగ్యం, కానీ తింటాను. బీడీ కట్టల మీద పుర్రి పెడతారు, సిగరెట్ ప్యాకెట్ల మీద క్యాన్సర్ పెడతారు, మందు తాగితే పోతారని పెడతారు, కానీ అక్కడికి వెళ్తారు. మానవ బలహీనత. విశ్వాసులు కూడా మనం ఎక్కువసేపు టీవీ, ఈ సెల్ ఫోన్ దగ్గర ఉండకూడదు. కొంచెం సమయం తినేస్తుంది. నేను 2010 దాకా టీవీ పెట్టాను. ఎందుకు సమయం అంతా అడిపోతుందో తీసి పడేసి ఇంకంతే. 15 సంవత్సరాలు అయిపోయి. దేవుడికి వందనాలు. మనం అనుకుంటాం ఏం కాదులు అనుకుంటాం. మనకు తెలియకుండా మన విలువైన ప్రార్థనా సమయం, దేవునితో బైబిల్ చదివేది ఎంతో పోగొట్టుకున్నాం. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈ సమయమేమో సాతానికి ఇచ్చి సమస్యలు తీసుకొచ్చి దేవుడికి ఇస్తే వింటాడా? ఊరకన్నా నేను సమయం ఉన్న కొద్ది ఏం చేయాలి? సద్వినియోగం చేసుకొని అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె. అసలు దినం ఎలా గడుపుతున్నాం? ఒకసారి 24 గంటల్లో దినం ఎలా గడుపుతున్నాం? దేవుడికి ఎంత సమయం ఇస్తున్నాం? పరిశీలన ఉండాలి కదా. మనం లోకస్తులం కాదండి, మనం శరీరానుసారం కాదు, దేవుని బిడ్డలం. దేవుడు తన స్వరక్తం ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడు. మన మీద దేవునికి అధికారం ఉంది, మనకు లేదు ఇక. కాబట్టి నీ జీవితాన్ని నీకు ఇష్టమైనట్టు వాడకూడదు. నీ జీవితం దేవునికి. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ పౌలు అంటున్నాడు, నేను భ్రష్టునైపోతానేమో భయం పట్టి. పౌలంతటి వాడికే భయం వస్తే ఇంకా మనకి ఎంతసేపు భయం రావాలి? ఇంకెక్కువ రావాలి. పౌలు ధర్మశాస్త్ర బోధకుడు, రోమపత్రిక నుండి ఎబ్రీ పత్రికలు రాసినవాడు, సంఘాలు కట్టినవాడు, హతసాక్షి అయినవాడు. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మళ్ళీ గుర్తు చేస్తున్నాం, మనల్ని మనం పరిశీలించుకోవటం. ఆ పరిశీలనలో మన ఆత్మీయ జీవితం ఏమైనా అడుగట్టిందా, బలహీనమైందా తెలుసుకోవాలి. ఇప్పుడు మీరు మత్తయి సువార్త 7వ అధ్యాయం 16 నుండి కింద వచ్చిన నేను చదువుతాను, మీరు కూడా వినండి. మత్తయి సువార్త 7వ అధ్యాయం మత్తయి సువార్త 7వ అధ్యాయం 16వ వచనం నేను చదువుతాను, మీరు కూడా వినండి. ఏమన్నాడు చూడండి. వారి ఫలము వల్ల వారు మీరు తెలుసుకుందరు. ముండ్ల పొదల్లో ద్రాక్ష పండ్లైనను, పల్లేరు అంజూరు పొట్లైనను పోయిందిరా. అంటే విత్తనాన్ని బట్టి చెట్టు, చెట్టుని బట్టి కాయ. మనం చెడ్డవారం అయి ఉండి ఆత్మఫలాలు రావండి. గలతీ పత్రికలు చెప్తాడు, ఆత్మఫలమైనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాలత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశానిగ్రహం. ఇవి ఆత్మఫలములు. ఆత్మానుసారమైన జీవితంలోనే సాధ్యం. మనం శరీరానుసారమై ఉండి ఆత్మఫలాలు ఫలించవు. అక్కడ చెబుతున్నాడు ఏమనంటే, అంజురపు చెట్టు వేరు, ఆ చెట్టు ఏంటి? ముండ్ల పొదలు, అవునా? పల్లేరు చెట్లు వేరు. కాబట్టి ప్రతి మంచి చెట్టు మంచి ఫలములే ఫలించును, పనికిమాలిన చెట్టు కాని ఫలములు ఫలించును. కాబట్టి మనం ఫలించే చెట్టులాగున్నామా, ముండ్ల పొదల్లాగున్నామా? ఒకసారి మనకి మనం పరిశీలనగా చేసుకోవడం అవసరం. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మన సమయం, మన జీవితం వ్యర్థమైన వాటికి పెట్టి మనం ప్రార్థనలో గడిపినా ఏం లాభం లేదు. నేను స్వయంగా కొన్ని చూశాను. ఓసారి టీవీ బాగా అప్పుడు చూసేటప్పుడు అది ఒక అరగంట చూసి ప్రార్థన చేద్దామంటే అస్సలు నడకలేదు, ప్రార్థన రాదు. ఎందుకని బుర్రన్నీ ఆ చూసిన వాటి మీదే ఉంది. ఏమేమి చూసామో, ఏమేమి విన్నామో ప్రార్థన చేస్తుంటే అయ్యే బుర్రలో తిరుగుతున్నాయి. అందువలన సమయాన్ని వేటికి పడితే వాటికి వాడి నేను ప్రార్థన చేస్తాను అంటే ఆత్మ నడిపింపు రాదు. అందుకే మనం కీర్తనలు పాడి బైబిల్ చదివి ప్రార్థన చేసుకునేది. ఎందుకంటే దేవుణ్ణి స్తుతించి దేవుని వాక్యం ధ్యానించినప్పుడు మనసులో ఏముంటుంది? దేవుని వాక్యం ఉంటుంది, దేవుని సన్నిధి ఉంటుంది.
కాబట్టి దేవుని సన్నిధి ఉన్న ప్రార్థన బలంగా ఉంటుంది. మనం ఎవరి దగ్గర కూర్చొని చాలా విషయాలు మాట్లాడుకొని ఇంట్లోకి వెళ్ళి ప్రేర్ చేయండి అడుగుతానేమో, ఎట్టి పరిస్థితుల్లో అన్నారు. ప్రార్థన అంటే దేవుని సన్నిధిలో సహవాసంలో చేసేది. అంతేగాని మనం ఎక్కడ కూర్చుంటే అక్కడ 2,4 2,5 అంటే రాదు. నువ్వు చెప్పుకుంటావేమో, దేవుడు వినడు. నీ ప్రార్థన పరలోకం వెళ్ళదు. భ్రమతో కూడిన భక్తి అలాంటి వద్దు. దేవుని దగ్గరికి వెళ్ళాలంటే స్నానం చేసావు, కాళ్ళు చేతులు కట్టుకొని చక్కగా కీర్తనలు పాడి మోకరిస్తే ఆ దాంట్లో విధేయత ఉంది, భయం ఉంది, భక్తి ఉంది. సమయాన్ని వ్యర్థపరుస్తున్నామేమో మనల్ని మనం పరిశీలనలో చూసుకోవటం మనకి ఎంతైనా అవసరం. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 9 నుండి కొన్ని వచనాలు చదువుతాను, మీరు కూడా చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 9 నుండి 13 వచనాలు. మనము మనుషుల సాక్ష్యం అంగీకరించుతున్నాం కదా, దేవుని సాక్ష్యం మరీ బలమైనది. దేవుని సాక్ష్యం ఆయన తన కుమారుని గురించి ఇచ్చినదే. దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు తనలోనే ఈ సాక్ష్యం కలిగి ఉన్నాడు. అవునా? దేవుడు నమ్మదగిన వాడు. ఆయన తన కుమారుని గురించి ఇచ్చిన సాక్ష్యము నమ్మలేదు కనుక అతడు దేవుని అబద్ధికునిగా చేసినవాడు. ఆ సాక్ష్యం ఏదనగా దేవుడు మనకు ఏం చెప్పాడు? నిత్య జీవము దయచేసాడు. ఆ జీవం ఆయన కుమారులో ఉన్నది. దేవుని కుమారుని అంగీకరించేవాడు జీవము గలవాడు, దేవుని కుమారుని అంగీకరింపనివాడు జీవము లేనివాడు. దేవుని కుమారుని నామందు విశ్వాసం ఉంచు మీరు నిత్య జీవం గలవారని తెలుసుకున్నట్లు నేను ఈ సంగతులు మీకు వ్రాయించున్నాను. దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు ఆయన ద్వారానే మనకు రక్షణ, నిత్య జీవం అనేది మనం తెలుసుకోవాలి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం చూడండి. 2వ అధ్యాయం 4వ వచనంలో ఆయనను ఎరిగి ఉన్నామని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు అబద్ధికుడు. మాకు దేవుడు బాగా తెలుసు, మాకు ప్రార్థన వచ్చు, మాకు బైబిల్ తెలుసు అని ప్రార్థన చేయని వాళ్ళు అబద్ధికులే. మరి అక్కడ అన్నాడు, దేవుడిని ఎరిగానే చెప్పుకుంటారు కానీ వారు దేవుని ఆజ్ఞలు పాటించిన వారు ఎవరు? అబద్ధికులు. అబద్ధికులు. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, మేము వెస్ట్ ప్యాచ్లో పనిచేసేటప్పుడు ఓ సీనియర్ పాస్టర్ గారు, పెద్ద ఆయన మాకంటే చాలా, ఆయనకు కొంచెం ఎప్పుడో సర్జరీ అయింది, బైపాస్ సర్జరీ విజయవాడ. ప్రతి సీజన్లో ఏది ఈ చలికాలం నవంబరు, డిసెంబరు, జనవరిలో ఆయన లలిత ఆసుపత్రిలో ఒక 20 రోజులు ఉంటాడు. అంటే బాగా కళ్ళు పడిద్ది, బాగా ఇబ్బంది పడతాడు. ప్రతి సీజన్లో ఒక 10-20 రోజులు ఆసుపత్రిలో ఉండొస్తాడు. అప్పుడప్పుడు మేము గుంటూరులో ఉన్నప్పుడు ఎవరైనా పాస్కాల ఆసుపత్రులు ఉంటే కొంచెం క్యారీ తీసుకెళ్ళి పలకరించాం. ఆయన వెళ్ళినప్పుడల్లా నామా ప్రార్థన చేయి అని. ఓసారి అది చివరిసారి ఆయన వస్తాడు కామన్గా ఎప్పటి నుంచో. మేము వెళ్ళి మాట్లాడుతుంటే కాసేపు భుజం మీద చేసి నామా ప్రే చేయవా అని చేస్తుంటే అన్నాడు, ఇంటికి వస్తానంటావా? భలేవాడి లేవా, అదేంటి క్రిస్మస్ చర్చిలో చేసుకోవాలి కదా, రాకపోతే ఎట్టుంటామని. నాకు ఈసారి నమ్మకం లేదండి. వింటున్నారా? పాస్ గారు, సీనియర్ పాస్ గారు, ఆయన సెనెట్ బస్సుగా చేసిన పెద్ద ఆయన. ఏంటి నమ్మకం లేదన్నామంటే ఆయన తలకాయించి అన్నాడు, సేవలో మన తప్పులు లోపాలన్నీ నాకు గుర్తొస్తున్నాయి. అప్పుడు నాకు భయం వేసి, సేవలోని లోపాలు తప్పులన్నీ నాకు గుర్తొస్తున్నాయి, ఏదో జరగబోతుందని నాకు భయం వేసి, నేను ప్రేయర్ చేసి ఇంటికి వచ్చాను, చనిపోయాడు. పెద్ద తేడా ఏం లేదు. లలిత ఆసుపత్రికి అరణ్యాలపేట 15వ లైన్కి ఎంత దూరం, ఇటు మూర్తివం దగ్గర చాలా దగ్గర. ఇంటికి వచ్చేలోపు ఫోన్, జీవరత్నమయ్య గారు చనిపోయారు. ఆయన మంచి దేవుడు అంటే భయం ఉన్నవాడు. ఆయన చెప్పిన మాటలు ఇది ఉంటుందండి ప్రతి మనిషి జీవితంలో. నా జీవితంలో కూడా, నీ జీవితంలో కూడా. మనం ఎప్పుడో కష్టాలు, ఇబ్బంది మార్గాల్లో ఉన్నప్పుడు అంతర్వాణి పనిచేసేది. మనం ఏం తప్పులు చేసాం, దేవుణ్ణి ఎలా నిర్లక్ష్యం చేసాం, దేవుడు అంటే ఎంత గౌరవంగా ఉన్నాం, ఇవన్నీ గుర్తుకొస్తాయి. కానీ అప్పుడు సరి చేసుకోలేం, అప్పుడు సరికాదు.
సరి చేసుకునే సమయంలోనేమో దేవుడికి దూరంగా ఉంటాం, ఆత్మీయంగా ఎదిగే సమయాన్నేమో పక్కన పెడతాం. మనకు ఆపద వచ్చి బాధ వచ్చినప్పుడు కేకెత్తేనేమో అక్కడికి వెళ్ళిపోతాం. ఎంత విచిత్రం జీవితం. సేవలో మన తప్పులు లోపాలన్నీ గుర్తొస్తున్నాయి అంటే నాకు భయం వేసి, ఇప్పుడు ఆ వయసులో ఆయన వెనక్కి వచ్చి సరి చేసుకున్నాను. కనీసం ఆయనకు అప్పుడన్నా గుర్తొచ్చింది, దేవుడికి వందనాలు, నేను పాపం చేసి తప్పు చేశాను, సేవ సరిగ్గా చేయలేకపోయాను, ప్రభు సారీ అని చెప్పుకుంటాను. నేను ప్రార్థన చేసినంతసేపు ఆయన అదే అన్నాడు, నన్ను ప్రభు క్షమించాలని ఇంటికి వెళ్ళి తర్వాత కూడా ప్రేయించి ఆయనకి మనసులో పెడుతున్నాడు దేవుడు, ఇంకా నువ్వు టైం అయిపోయింది వెళ్తున్నావు. అందువలన సేవకుల జీవితం చాలా ప్రమాదకరమైంది. నాకు తెలిసి విశ్వాసం ఉండటమే ఈజీ, సేవకులు ఉంటాం దేవుడికి లెక్కప్పు చెప్పాలి. ఒకరోజు పని కాదుగా, ఒకరోజు పని కాదు. కొన్నిసార్లు పాషగారులు సంఘాలని ఏదో చేద్దామన్నా వాళ్ళ వల్ల కాదు. కొన్నిసార్లు వీళ్ళే సరిగా ఉండలేకపోతారు. కొన్నిసార్లు ఇంట్లో పిల్లలు, ఇంట్లో కుటుంబం, అవి ఇవి జనాలు ఏది చూపుతూ ఉంటారు, వాటికి ప్రశ్నలకు జవాబు చెప్పుకోవాలి. సంఘం దేవుడు ఒక ఉద్దేశంతో పంపితే డెవలప్ చేయాలి. డెవలప్ చేయటం అంటే మన జేబులో పని కాదు కదా. ఎక్కువ మంది రక్షించబడాలి, ఎక్కువ మంది దేవుళ్ళలోకి ఎదగాలి అంటే దేవుడు చేసే కాదు. వీటన్నిటి మధ్య పాషగాళ్ళ మీద తుపాకులు పెట్టుకొని కూర్చుంటారు కొంతమంది. వాళ్ళకి ఏం పని ఉండదు, వాళ్ళకి భయం ఉండదు. ప్రభునందు ప్రియమైన వారలారా, మన అంతర్వాణి పని చేసినప్పుడు మనం జవాబు. అందుకే పౌలు అంటున్నాడు, ఇతరులకు బోధించి నేనేమైనా భ్రష్టునైపోతానేమో. ఆ భయం మంచిది. ఆ భయం లేకపోతే సేవ వర్ధిల్లదు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ పౌలు గారు చెప్తున్న మాట మనం గుర్తు చేసుకోవాలి. 2వ అధ్యాయం 4వ వచనం, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో, ఆయనను ఎరిగి ఉన్నామని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞను గైకొనని వాడు వర్ధిల్లుడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈరోజు మనం ముఖ్యంగా మన ఆత్మ విషయమై, మన పరిచర్య జీవితం నిమిత్తమై ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం చదువుతున్నాను. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో, సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిత్యము చేసుకున్నట్టు మరీ జాగ్రత్త పడండి. మిమ్మల్ని పిలిచింది జాగ్రత్తగా నెరవేర్చుకోండి. ఓ విశ్వాసిగా, ఓ దేవుని బిడ్డగా, ఓ సండే స్కూల్, స్త్రీల సమాజం, సంఘ కాపరిగా, కుటుంబంగా దేవుడు బిడ్డగా నువ్వు ఉండటానికి పిలిచాడు. ఆ పిలుపు నెరవేర్పు నీలోనే ఉంది. కాబట్టి జాగ్రత్త పడండి, నిర్లక్ష్యంగా ఉండొద్దు. పౌలు పేతురు గారు రాస్తూ ఉన్నాడు, సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిత్యము చేసుకున్నట్టు మరీ జాగ్రత్త పడండి. మీరిట్టి క్రియలు చేయవారైతే ఎప్పుడు తొట్టెలరు. అంటే రోజు రెగ్యులర్గా బైబిల్ చదివేవాళ్ళు, ప్రార్థన చేసుకునేవాళ్ళు, దేవుడు అంటే గౌరవం కలిగిన వాళ్ళు తొట్టిల్లరు. ఎందుకని? రోజు వాళ్ళకి దేవునితో అనుబంధం ఉంది కాబట్టి కష్టం వచ్చిన దేవుడు వెంటనే జవాబు చెప్తాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ పిలుపును ఏర్పాటును తొట్టిల్లరు. మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నిత్యరాజ్యముల ప్రవేశం మీకు సమృద్ధిగా కలుగును. కాబట్టి తొట్టిల్లకుండా ఉంచగలిగింది ఏమిటంటే అనుదిన ప్రార్థన జీవితమే. అనుదినము దేవునికి దగ్గరగా జీవించటం ఒక్కటే. ప్రభునందు ప్రియమైన వారలారా, కొన్నిసార్లు కొంతమందిని ఆత్మీయంగా త్రోసివేయబడ్డారు. వాళ్ళు నిర్లక్ష్యంగా ఉన్నారు, విశ్వాస జీవితంలో నమ్మకంగా లేకపోయారు. తొలి దినాల్లో బాగున్నారు, తర్వాతగా దేవుణ్ణి వదిలిపెట్టారు. అందువల్ల అలా తోసివేయబడ్డ వారి గురించి కొన్ని విషయాలు మీకు గుర్తు చేస్తాను. మీరు మత్తయి సువార్త 8వ అధ్యాయం 12వ వచనానికి రండి. కొంతమంది దేవుని బిడ్డలే, కానీ దేవుడు వాళ్ళని తోసివేశాడు, పక్కకి నెట్టివేశాడు. ఎందుకు త్రోసివేశాడు, ఎందుకు నెట్టివేశాడు, ఇక్కడ వివరాలు రాయబడ్డాయి. మత్తయి సువార్త 8వ అధ్యాయం 8వ అధ్యాయం 12వ వచనం చూడండి. రాజ్య సంబంధులు వెలుపలికి చీకటిలో త్రోయవేయబడుదురని మీతో చెప్పుచున్నాను, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు ఉండునని మీతో చెప్పుచున్నాను. ఎవరి రాజ్య సంబంధులు? ఈ లోకంలో ఇశ్రాయేలీలు, యాకోబు పిల్లలు, అవునా? వాళ్ళే. ఇక్కడ జరిగింది ఏంటి? 8వ అధ్యాయంలో
కొండ మీద ప్రసంగం ముగించుకొని ప్రభు కిందకు వస్తుంటే కుష్ఠరోగి వచ్చాడు. ఆడు ఎవరో తెలియదు కానీ కుష్ఠరోగి, నన్ను శుద్ధినిగా చేయమని అడిగితే శుద్ధిపరిచాడు. అక్కడ 5 నుండి ఈ క్రిందకు వచ్చిన కపెర్నహూములో ఒక శతాధిపతి దాసుడు పక్షవాయువుతో బాధపడుతుంటే వానిని స్వస్థపరచాలని వేడుకుంటారు. ఆయన ఏమంటాడంటే, నీవు నా ఇంట్లోకి రావడానికి నేను యోగ్యుడను కాను, నువ్వు మాట మాత్రం సెలవిమ్మన్నాడు. దీనిలో చాలా కోణం ఉందండి. ఒకటి, అతను యూదుడు కాదు కానీ యేసుని నమ్మాడు. మీరు విన్నారా? యూదుడు కాదు కానీ యేసుని నమ్మాడు. యేసుని ఎంత నమ్మాడంటే యేసు నోటి మాట చాలు. మనం ఏమనుకుంటాం, ఆయన చెయ్యి మన తల మీద పెట్టి ప్రార్థన చేస్తే బాగుంటుంది అనుకుంటాం. ఆయన ఏమంటున్నాడంటే, ఎంతగా నమ్మాడంటే నీ నోటి మాట చెప్పు సరిపోయి. దీనిలో శతాధిపతిని చూస్తే శతాధిపతిలో యూదుడికి ఉండాల్సినటువంటి లక్షణాలన్నీ కానీ అన్యుడు కానీ యూద లక్షణాలు ఉన్నాయి. ఏమిటి? యేసు నమ్మాడు, యేసు నోటి మాటతో స్వస్థపరుస్తాడని నమ్మాడు, యేసు అంతటి వాడు తన ఇంట్లోకి రావడానికి అర్హుడిని. సామాజిక పరంగా చూస్తే అతను సైన్యాధిపతి అంటే ఓ జిల్లా అధికారి అంటే సంపన్నుడే, పెద్ద ఉద్యోగమే. కానీ ఆత్మీయంగా చూస్తే యేసు ప్రభు రాదగ్గ గృహం నాది అంటే ఎంత తగ్గించుకున్నాడు. ఇవన్నీ విన్న తర్వాత అతను అనిపించింది యేసు ప్రభుకి, అరే ఇశ్రాయేలు ఇంత భక్తి కలిగినాడు ఒక్కళ్ళేడే అంటే దేవుడు అందరిని పరిశీలన చేస్తాడు. 2వ దినవృత్తాంతాలు 16:9 తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతా. నేను యథార్థంగా ఉన్నానా? నువ్వు యథార్థంగా ఉన్నావా? దేవుడి పని ఎంత పెద్దగా చేస్తున్నావు? కొన్నిసార్లు దేవుడి మాటలు బైబిల్ మీద పక్కన వినపడతా ఉంటాయి. ఆ మెట్ల మీద చెట్ల దగ్గర కూర్చొని ముచ్చటేస్తూ ఉంటారు, అసెంబ్లీ సమావేశాలు పెడతా ఉంటారు. ఏం భక్తి అండి? దరిద్ర భక్తి. ఆ సెల్ ఫోన్లు టీవీలు వదిలిపెట్టి దేవుని దగ్గరకు రారు. అన్ని ప్రార్థనలు ఉపవాస ప్రార్థన శ్రేష్టమైంది. ఉదయాన్నే లేచి ఎంతమంది ప్రార్థన చేసుకుంటున్నారండి? నాకు తెలిసి అసలు ఈ చర్చి నిండిపోవాలి ఉపవాస ప్రార్థన అంటే లెక్కలేదు. కానీ దేవుడు రేపు అడిగే రోజు ఉంటుంది. అడిగినప్పుడు మనం జవాబు చెప్పుకోవద్దు. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, ఈ మాటలు ఆశ్చర్యపడి 10వ వచనం, వెంట వచ్చుచున్నాను చూసి ఇశ్రాయేలు ఎవరికైనా ఇంత విశ్వాసం ఉన్నట్టు నేను చూడలేదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. అనేకులు తూర్పు నుండి పడవ నుండి వచ్చి అబ్రహాంతో కూడాను ఇస్సాకుతో యాకోబుతో పరలోక రాజ్యంలో ఉంటారు. అంటే తూర్పు నుండి పడవ నుండి వచ్చేవాళ్ళు యూదులు కాదు, అన్యులు. వాళ్ళు వచ్చి పరలోకంలో ఉంటారు. రాజ్య సంబంధులు ఎవరు? వీళ్ళు బయటకు నెట్టేయబడతారు. అంటే ఏంటి? పేరుకి దేవుని పిల్లలు, పేరుకి అబ్రహాము పిల్లలు, కానీ వారిలో విశ్వాసం లేదు, దేవుని క్రియలు లేవు. ఏసంటే గౌరవం లేదు, పేరు మాత్రం ఉంది. ఏంటి? అబ్రహాం పిల్లలు. అందువల్ల క్రైస్తవులు అనే పేరు సరిపోదు. మేము పలానా చర్చికి వెళ్తున్నాం, పరలోకం వెళ్తామని అనుకోండి, నిజం కాదు. మీరు యోహాను సువార్త 8వ అధ్యాయం తర్వాత చదవండి. ప్రభు అంటాడు, మీరు అబ్రహాం పిల్లలైతే అబ్రహాం క్రియలు మీలో లేవు. కాబట్టి విశ్వాసము క్రైస్తవ్యం క్రియాత్మకమైంది, క్రియలతో కూడిందండి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, రాజ్య సంబంధులు త్రోసివేయబడుదురు. నేను పాస్టర్ గారిని కాబట్టి నాకేం కాదు అనుకోవద్దు. నేను సంఘ పెద్దని, స్త్రీల సమాజం, పాస్టర్ గారి పిల్లలు, సండే స్కూల్, చర్చిలో మేము ఎప్పటి నుంచో ఉన్నాం, చర్చి కట్టకముందు ఉన్నాం. ఇవన్నీ ఉట్టి మాటలు పనికిరావు. నీకు దేవునితో మోకరించి ప్రార్థించే జీవితం ఉందా? పాపాలు ఒప్పుకున్న జీవితం ఉందా? మారు మనసు ఉందా? రక్షణ ఉందా? ఉంటే నువ్వు పరలోకి వెళ్తావు. వాళ్ళు రాజ్య సంబంధులే, కానీ దేవుడేమంటున్నాడు ప్రభు, వీళ్ళు త్రోసివేయబడతారు. కాబట్టి నేడని ఒక దినం ఉండగానే మనల్ని మనం పరిశీలించుకోవటం మంచిది. మత్తయి సువార్త 22వ అధ్యాయం 13వ వచనం, 22వ అధ్యాయం 13వ వచనంలో ప్రభు మాట్లాడుతున్నాడు. చూడండి ఏమంటున్నాడు చూడండి. అంతటా రాజు వీని కాళ్ళు చేతులు కట్టి వెలుపలి చీకట్లో త్రోసివేయి, అక్కడ ఏడుపును పనులు కొరుకుపోయి ఉండనని చెప్పాడు. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈ 22వ అధ్యాయంలో ఒక రాజు పరలోకం మర్మాలు యేసు ప్రభు ఉపమానంలో చెప్పాడు. రాజు తన కుమారుడు పెళ్లి చేస్తాడు. పెళ్లి చేస్తే పెళ్లికి ఆహ్వానం పంపిస్తాడు. ఆ ఆహ్వానం పంపిస్తే అందరు రారు. అప్పుడు అంటాడు, కనపడ్డ వాళ్ళందరూ పిలవండి, వీధుల్లోకి వెళ్ళండి. అంటే ఇప్పుడు మీకేమర్థమైంది? యేసు ప్రభు వచ్చి ఇశ్రాయేలు పిలిస్తే వాళ్ళు రాలా. ఇప్పుడు సువార్త ఎక్కడికి వచ్చింది? భూదిగంతాలకు వచ్చేసింది. యెరూషలేము, యూదయ, మనం కూడా రక్షించబడతాం. తూర్పు నుండి పడమ నుండి అందరూ.
కాబట్టి అనేకులు పిలవమన్నారు, అనేకులు వచ్చారు, లోపల కూర్చున్నారు. ఇక్కడ ఒక మనకు డౌట్ ఏంటంటే, పెళ్ళికి పిలిచినోడు కదా సిద్ధపడి వచ్చేది, రోడ్లో బజార్లో ఉన్నవాడు పెళ్లి వస్త్రం ఎట తెచ్చుకుంటాడు, ఎలా వస్తాడని మనకు డౌట్ ఉంటుంది, అంతేనా? ఆయన లోపలికి వచ్చి అందరిని చూస్తున్నారు, వచ్చిన వాళ్ళందరినీ చూస్తుంటే ఒకడు పెళ్లి వస్త్రం లేకుండా వచ్చి కూర్చుంటాడు. ఇక్కడ ఏంటంటే యూదా సంప్రదాయంలో పెళ్లిలోకి వచ్చే వాళ్ళకి ఒక వస్త్రం ఇస్తారా ఎంట్రన్స్లో ఏముంటుందంటే, లోపలికి వచ్చే వాళ్ళకి కాళ్ళు కడగడానికి పనివారు ఉంటారు, వాళ్ళు కాళ్ళు కడుగుతారు. ఆ ఇంటి యజమానుడు ఏం చేస్తాడంటే ఒలివ నూనె తల మీద పెట్టి ఆ తర్వాత మెడ మీద గుద్దు పెట్టుకొని స్వాగతం చెబుతారు, ఇది ఒక పద్ధతి. ఆ తర్వాత పెళ్లికి వచ్చే వాళ్ళకి పెళ్లి వస్త్రం ఒకటి ఉంటుంది, అది ఐడెంటిఫికేషన్, అది వేస్తారు. ఇస్తున్నప్పటికీ వాడు తీసుకోలేదు. మీకు అర్థమైందా? వాడికి అర్హత లేదు, అయినా పిలిచాడు. వస్త్రం ఇస్తున్నా వాడు బోధించడానికి వచ్చాడు. మీకు అర్థమైందా? అర్హత లేదు, పిలిచాడు. పెళ్లి వస్త్రం ఇస్తున్నా తీసుకోలేదు. యజమానుడు కోపం వచ్చి వీడిని చీకట్లో నెట్టేయమన్నాడు. అంటే నీకు దేవుడు ఇచ్చేవన్నీ ఉన్నా నువ్వు తీసుకోకపోవటం, పెళ్లి వస్త్రం లేకపోవటం పెళ్లి విధిలో అర్హత లేదు. కాబట్టి మనకు అర్హత లేకపోయినా పిలిచాడు. దేవుడు పెళ్లి వస్త్రం ఇస్తానని చెప్తే ఎందుకు తీసుకోకుండా వచ్చాడు? నిర్లక్ష్యం. మీకు అర్థం కావట్లేదా? నిర్లక్ష్యం. చాలామందికి భక్తి జీవితం మీద ఉన్న నిర్లక్ష్యం. కొంతమంది బైబిల్ లేకుండా చర్చికి వస్తారు, కీర్తన పుస్తకం లేకుండా వస్తారు. అసలు ఎక్కడికి వస్తున్నారు? ఓ పెళ్ళికి, ఓ ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు ఎంత సిద్ధపడుతున్నారంటే, ఓ బస్సుకో రైలుకో వెళ్ళేటప్పుడు ఇప్పుడు ఫ్రీ బస్ అంటున్నారు, ఆధార్ కార్డులు అసలు ఇంట్లోనే పెట్టుకుంటున్నారు, జేబులోనే పెట్టేసుకుంటున్నారు. అవునా? మనం అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. దేవుని మందిరానికి వెళ్తున్నాం. నువ్వు దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్త. ఒకసారి నేను ఒక ఇంట్లో చూశాను, శనివారం వాళ్ళ ఇంట్లో ప్రేయర్ జరిగింది. ఆ పెద్ద ఆయన ఇంట్లో ముసలాయన ఆయన ఏం చేశాడంటే మనవరాళ్ళని అందరిని పిలిచి, నీ బైబిల్ ఎక్కడ, నువ్వు సండే స్కూల్కి వెళ్ళాలా, ఇదిగో ఈ 10 రూపాయలు ఈ కానుక దానిలో పెట్టుకో, ఈ పుస్తకం పక్కన పెట్టుకో, కీర్తన పుస్తకం. అట్లా అందరి ఇంట్లో వాళ్ళందరి బైబిళ్ళు, కీర్తన పుస్తకాలు, కానుకలన్నీ జాగ్రత్తగా పెట్టాడు. ఏది? శనివారమే. కొంతమంది చాలా పద్ధతిగానే ఉంటారు. మార్నింగ్ ప్రేయర్ ఉదయం లేవాలి కాబట్టి నైటే బైబిల్ పక్కన పెట్టుకొని జాగ్రత్తగా చూసుకుంటారు. కొంతమందికి దేవుడన్నా ప్రార్థన అన్నా చాలా గౌరవం. వాళ్ళ ప్రార్థనలు ఇప్పుడు త్రోసివేసేవాడు కాదు. సాకులు చెప్పొచ్చు. సాకులు అంటే రేపు వచ్చే సండే అదే లెసన్. బుద్ధిగల కన్యలు వచ్చే ఆదివారం అదే, రేపేనా? ఎస్, ఎల్లుండి. కాబట్టి నూనె తీసుకువెళ్ళవలసి వచ్చినా తీసుకెళ్ళలేదు. అర్హత లేని వాడిని పిలిచినా, పెళ్లి వస్త్రం ఇస్తున్నా తీసుకోండి. రక్షణ ఉచితం. ప్రభురాత్రి భోజన సంస్కారం ఉచితం, కానీ తీసుకోవట్లేదు. అనౌన్స్ చేయగానే కొంతమంది వెనక్కి వెళ్ళిపోతారు. మరి ఎప్పుడు తీసుకుంటావు? దేవుడు ఉచితంగా ఇస్తున్న దాన్ని కూడా నీవు నిర్లక్ష్యం చేస్తే దేవుడు అంటున్నాడు, వారిని త్రోసివేయండి. నీకు ఒక వ్యక్తి గురించి చెప్పి నేను ముగిస్తాను. సొలొమోను కూడా జీవిత చరమాంకంలో తనను తాను పరిశీలన చేసుకున్నాడు. ఏం చేశాను ఇప్పుడు దాకా, ఎలా జీవించాను అని అంటాడు. అంతా వ్యర్థం. ఎప్పుడు పరిశీలించుకున్నాడు? యుక్త వయసులో కాదు, మధ్య వయసులో కాదు, ముగింపులో చూస్తే అన్ని తప్పులే కనపడతాయి. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం. సొలొమోను ఆత్మ పరిశీలన చేసుకున్నాడు. ఈ 2వ అధ్యాయం అంటే పేజీ నెంబర్ 557 పేజీ, 56-57 పేజీలో సొలొమోను, జ్ఞాని అయిన సొలొమోను ఏమని పరిశీలన చేసుకున్నాడు చూడండి. 2వ అధ్యాయం 1-11 వచనాల్లో ఆయన జరిగినవన్నీ గుర్తు చేసుకుంటున్నాడు. ఒకసారి 2వ అధ్యాయంలో 2వ వచనం ఏమంటున్నాడు చూడండి. నా మనసు ఇంకను జ్ఞానం అనుసరించుండగా ఆకాశము క్రింద తాను బ్రతుకు దినములంతయు మనుషులు ఏమి చేసి మేలు చూడవల్ని తలంచి నా దేహమును ద్రాక్షారసంతో సంతోషపెట్టుకున్నాను. రాజుగారు కదా తినడానికి మనలాంటి పేదోళ్ళు అయితే అన్ని కొనుక్కోలేము, అవునా? ద్రాక్షారసంతో సంతోషం పెట్టుకున్నాడు. నా మనసు ఇంకను ఆ తర్వాత ఇంకేం జరిగిందో చూడండి. మతిహీనతయు సంగతి గ్రహించునని నా మనసులను యోచన చేసుకుంటుంది. నేను గొప్ప సంగతులు చేయగూరుకొని 4వ వచనం, నా కొరకు ఇండ్లు కట్టించుకుంటుంది. అమ్మ, ఇల్లు కాదు. ఎందుకు వచ్చింది ఈ సమస్య?
1000 మందికి ఇల్లు కట్టించాడు, ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు. అప్పుడైతే ఒక్క ఆవిడ కాబట్టి, ఇప్పుడంటే ఒక్కళ్ళు ఫోన్ చేస్తేనే తలకాయ వాసిపోతుంది. ఆ రోజుల్లో కానీ సెల్ ఫోన్లు ఉండటమైతే ఎన్ని ఫోన్ చేస్తే సొలొమోను నెత్తి మీద చుట్టంతా పీకేసుకునేవాడు. మరి అంతేగా 1000 మంది ఫోన్లు చేస్తే ఏమైనా ఉందా? అవునా కాదా? ప్రభునందు ప్రియమైన వాళ్ళ, ఫలవృక్షములను నాటి తిని, శృంగార వనములు నాటుకుంటుని, వృక్షములు నారుమళ్ళు నీరు పారుటకై నేను చెరువులు తవ్వించి తిని, పనికత్తెలు, ఎందుకంటే అమ్మగారి దగ్గర ఉండేది ఎవరు? పనికత్తెలు, నా ఇంట పుట్టిన దాసులు, యెరూషలేములో నాకు ముందుండిన వారి కంటే ఎక్కువ పశువులు. మీరు ఇవన్నీ లెక్కెత్తున్నారు కదా, వీటన్నిటిలో ఒక్కచోట అయినా ప్రార్థనని, దేవుడని ఏమైనా ఉన్నాయా? రాజు అయిన కొద్దీ రాణులు ఎక్కువయ్యారు, వాళ్ళ కోసం జీవించడమే ఎక్కువైపోయింది. అవునా? ఎక్కువగా మందలు ఉన్నాయి. నా కొరకు నేను వెండి బంగారాలు, మరి మేడావులు డమ్డమ్లు, అక్కడ బంగారం బాగుంది, ఇక్కడ వెండి బాగుందంటే అక్కడ ముత్యాలు ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి అంటే మరి వాడు ఆర్డర్ ఎత్తి తీసుకురావాలి కదా. దెబ్బ కొని తెచ్చేసాడు. వెండి బంగారాలు సంపాదించాను. ఆయా దేశాల వస్తువులు, పలానా దేశంలో పలానా వస్తువు ఉందంటే అంటే సమయం జీవితం దేనికి ఖర్చు అయింది మీకు అర్థం చేసుకున్నారా? ఇప్పుడు కూడా మనకు అలాగే అంటే మనం సొలొమోనంత గొప్పవాళ్ళం కాదు, కానీ పలానా వస్తువులు, పలానా డ్రెస్సులు, పలానవి చూస్తున్నాము, కానీ దినములో ప్రార్థన ఎంతలో చేయలేకపోతున్నామో లెక్కేసుకోవట్లా. అక్కడ ఏం చెప్తున్నాడు చూడండి, నేను గాయకురాండ్రు అంటే ఖాళీ టైంలో పాటలు పాడి, దేవుని పాటలు కాదు వాళ్ళు అన్నారు, వాళ్ళు సంతోషపెట్టే పాటలు, రాణులను రాజులను గాన భజన, అంతేనా? గాయకురాండ్రు. ఇవి కాకుండా బహుమంది ఉపపత్తులు, ఉన్నోళ్ళకే ఉల్లిపాయలు లేవంటారు. అంటే ఉల్లిపాయలు రేటు ఉన్నప్పుడు ఆ సామెత వచ్చింది, ఉన్నోళ్ళకి ఉల్లిపాయలు కొనలేము, పట్టుచీరలేము కొంటామని. ఉల్లిపాయలు కేజీ 100-200 ఉన్నప్పుడు చాలా కష్టమైంది కదా, ఇప్పుడంటే 5 కేజీలు ఇస్తున్నారా? ఈ సొలొమోను కూడా పని చేస్తే ఇంతమంది చేసుకునేవాడా? రాజుగారు కదా, ఉచితంగా వచ్చే డబ్బులు. ఉపపత్తులు, బహు ఉపపత్తులు, ఒకటి కాదు లెక్క కాదండి, బహుమంది ఉపపత్తులు ఉంచుకుంటుని, నాకు ముందున్న వారందరికంటే నేను ఘనుడని అభివృద్ధి పొంది తిని, నా జ్ఞానం నన్ను విడిచిపోలేదు. నా కన్నులు ఆశించిన వాటిలో తినాలంటే తిన్నాను, తాగాలంటే తాగాను, చెయ్యాలంటే. ఇప్పుడేమైంది? వయసు ముసలోళ్ళు అయిపోయాయి, వృద్ధులైపోయి. ఇంకేమైందో చూడండి, ఇదే నా పనులలో దర్భాగ్యం. అప్పుడు నేను చేసిన పనులన్నిటి వాటి గురించి నేను ప్రయాసపడిన మంది నిదానించి చూడగా వ్యర్థం. ఎంత టైం రా బాబు! ఆ దేశంలో వస్తువులు, ఈ దేశంలో చీరలు, ఆ దేశంలో బంగారం. అవునా? ఏటలు, మాంసాలు, చేపలు, సాయంత్రానికి పాటలు పాడేవాళ్ళు. మరి ఈయనెప్పుడు దేవుని పాటలు పాడాలి? ఈయనెప్పుడు దేవుని దగ్గర గడపాలి? ఇప్పుడు ఏమైపోయింది అంటే, దేవుడు మాట్లాడుతుంటే సొలొమోనుకి వినపడతలేదు. బైబిల్లో ఉందా? ఉంది. మీరు మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం తీయండి. దేవుడు సొలొమోనుతో మాట్లాడుతుంటే వినపడతలా. ఎందుకని? ఈ 1000 మైకులు ఎవరు? ఒకళ్ళు కాదు కదా, 1000 మైకులు, 1000 మంది భార్యలు కదా, 1000 మంది మాట్లాడితే మైకేగా. ఈ మాటల మధ్య అతనికేం వినపడతలా. వీళ్ళు కోరే కోరికలు, పాటలు, లోకానుసారమైన జీవితంలో సొలొమోను దేవుడు మాట్లాడాడు. సొలొమోను, ఇదే సొలొమోను 16 సంవత్సరాల వయసులో గిబియోను వెళ్ళి బలులు అర్పిస్తే దేవుడు మాట్లాడాడు. అవునా? ఆలయం కట్టేటప్పుడు నేను నీకేమీ చేయాలంటే అప్పుడు విన్నాడు. ఈ 1000 మంది వచ్చిన తర్వాత దేవుడి మాటలు సొలొమోనుకి వినపడతలేదు. కొన్నిసార్లు మన చుట్టాలు, బంధువులు, స్నేహితులు మనల్ని దేవుడికి దూరం చేస్తారు. కొన్నిసార్లు ఇంట్లో వాళ్ళు చేరి వీళ్ళు చేరి ప్రార్థనలు దూరం అయిపోతారు. మీరు చూసారా 11వ అధ్యాయం? ఈ 11వ అధ్యాయంలో మోయాబీలు, ఏదోమీలు, అమ్మోనీలు, సీదోనీలు, హిత్తీలు, మీరు వాళ్ళని చేసుకోవద్దని దేవుడు చెప్తే వెళ్ళి వాళ్ళని చేసుకున్నాడు. అవునా? 2వ వచనం, కామాత్మత గలవాడై వాడిని ఉంచుకున్నాడు. 700 మంది భార్యలు, 300 మంది ఉపపత్తులు, కలిపి 1000 మంది. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును మిక్సీ వేసిన కేసు పడేసాడు. గిరగిర తిరిగింది. బీపీ వచ్చిందో షుగర్ వచ్చిందో కానీ
ఆయన హృదయం ఎటు తిప్పమంటే అటు తిప్పాడు. ఏమంటే ఇటంటే ఇటు తిరిగాడు, అటంటే అటు తిరిగాడు, ఎటు తిప్పితే అటు తిరిగాడు. దేవుడు పిలుస్తుంటే వెంటలేదు. అవునా? ఇదే సొలొమోను. ఒకసారి మనకి దేవుడు ఏం చేశాడో గుర్తు చేసుకోవాలి. నేను ఉదయం రాత్రి దీని గురించి ఆలోచిస్తున్నప్పుడు అనుకున్నాను, సొలొమోనుకి రాజు అయ్యే అర్హత ఎక్కడ లేదు. దావీదు పెద్ద భార్య కొడుగ్గా, పైగా ఈవిడ్ని తోటి భార్యగా చూస్తలేదు. ఎవరిని? బెత్షెబాని దావీదు భార్యగా ఐడెంటిఫై చేయట్లేదు. ఎందుకంటే మీరు ఈ తర్వాత చూడండి, సొలొమోను రాజు అయ్యే సమయానికంటే 2-3 అధ్యాయులు మొదటి సమయాల గ్రంథంలో, రాజుల గ్రంథంలో అదోని అనేవాడు విందు చేసి వీళ్ళ భోజనానికి పిలవడు. అంటే భోజనానికి పిలవటానికి కూడా అర్హత లేనట్టు ఎత్తేస్తారు. ఆ స్థానంలో నుండి దేవుడు రాజుని చేశాడు. వాళ్ళమ్మ అసలు భార్య ఎలా ఉండాలండి? అర్హత లేదు. అసలు ఇంట్లో నిన్ను మనిషిగా లెక్కేయట్లేదు. రాజుగా చేస్తే నువ్వు ఎంత గౌరవం ఉండాలి? ఇదే రాజు దేవాలయం కట్టాడు, ఇదే రాజు అన్ని దేవతలకు గుళ్ళు కట్టాడు. ఇప్పుడు దేవుడికి ఎక్కువ చేసింది ఏంటి? నువ్వు ఒక్క దేవుడినే పూజించాలి, ఒక్క దేవుడికే ప్రార్థన, ఒక్కడికే నమ్మకంగా ఉండాలి. నిర్గమాకాండ 20వ అధ్యాయంలో నేను తప్ప వేరొక దేవుడు, ఇతనే దేవాలయం కట్టాడు, ఇతనే ఇతర దేవతలకు గుళ్ళు కట్టాడు. 11వ అధ్యాయం చూడండి, అక్కడే రాష్ట్రంలో చూడండి. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయంతో ఎవరితోటి తిప్పగా ఏం చేశాడు చూడండి. సొలొమోను అష్టారోతు, సీదోనీల, మిల్కోమోను, అమ్మోనియ దేవతలను అనుసరించెను. ఈ ప్రకారం సొలొమోను యెహోవా దృష్టికి చెడు నడిచి తన తండ్రి అయిన దావీదు అనుసరించడు, యథార్థ హృదయంలో యెహోవాను అనుసరించలేదు. సొలొమోను కెమోషను, మోయాబీల హేయమైన దేవతకు, మెలేకు, అమ్మోనీయులు హేయమైన దేవతలకు యెరూషలేములో కొండ మీద బలిపీఠాలు కట్టాడు. అదే కొండ మీద దేవాలయం, అదే కొండ మీద దేవుడికి ఎంత కోపం రావాలండి? ఇప్పుడు నువ్వు దేవుడికి ప్రార్థన చేసి లోక విషయాలు పాటించుకోవటం, ఇది అది ఒకటేగా. సొలొమోను దేవాలయం కట్టాడు, అన్ని దేవతలకు అదే స్థలంలో గుళ్ళు కట్టాడు, బలిపీఠాలు కట్టాడు. మనం దేవుడిని ప్రేమిస్తూ దేవునికి భిన్నమైన వాటిని అనుసరిస్తే సొలొమోనుకి మనకు పెద్ద. నీ హృదయంలో దేవుని స్థానమే ఒకటి, ఇంకెవరికి ఆ స్థానం ఇవ్వకూడదు. కాబట్టి సొలొమోను అన్ని దేవతలకు బలిపీఠాలు కట్టాడు, ధూపాలు వేసి పడేశాడు. అంటే సొలొమోను భ్రష్టుడై, మరి అక్కడ ఏం రాయాలి? పరిశుద్ధుడని రాద్దామా? ఏం రాయాలి చెప్పండి? సొలొమోను ఏమైపోయాడు చూడండి. ఆ తరువాత 9వ వచనం, ఇశ్రాయేలు దేవుడైన అతనికి 2 మార్లు ప్రత్యక్షమై నీవు ఇతర దేవతలను వెంబడింపవద్దని అతనికి ఆజ్ఞాపించిన సొలొమోను హృదయం అతని యొద్ద నుండి తొలగిపోయెను. చిన్నప్పుడు గిబియోన్లో లాగా లేడు, దేవాలయం కట్టినప్పుడు ప్రార్థనల లాగా లేడు. ఇప్పుడు దేవుని మీద హృదయం లేదు. ఆ ప్రార్థనకి ఏం వెళ్దాంలే పాస్ గారు, వెళితే ఏం జరుగుతుందిలే పాస్ గారు, వెళ్ళిన వాళ్ళు అందరూ ఏం బాగున్నారా పాస్ గారు, ఎందుకులే పాస్ గారు, అక్కడికి వెళ్ళి వేస్ట్, ఎక్కడ కూర్చుంటే పర్వాలేదు, మా ఇంట్లో వినపడింది పాస్ గారు, ఇంటి పక్కకి వినపడింది పాస్ గారు, కిటికీలోకి వినపడింది పాస్ గారు. దేవుడు అనే గౌరవం ఉండాలి. నేను కూడా ఒక క్యాసెట్ చేసి, ఓ సీడియో చేసి, లేకపోతే పెన్ డ్రైవ్ చేసి సురేష్ పెడితే చెప్పమంటే పెట్టడా పొద్దున్నే. మనంతటా మనమే వచ్చి మన స్వరం ఎత్తి దేవుణ్ణి స్తుతించాలి. మన స్వరంతో దేవునికి ప్రార్థన, మనల్ని ఎన్నుకుంది అందుకేనా? ప్రభునందు ప్రియమైన వారలారా, సొలొమోను హృదయం ఆయన యొద్ద నుండి తొలగిపోయింది. యెహోవా తనకిచ్చిన ఆజ్ఞను అతను గైకొనకపోగా యెహోవా అతని మీద కోపం వచ్చేసింది. బాలుడుగా ఉన్నప్పుడు దయ వచ్చింది, రాజుగా స్థిరపరిచాడు, ఇప్పుడు కోపం వచ్చింది. అందుకని సొలొమోను ఈ ప్రసంగి 2వ అధ్యాయంలో అంటాడు, అంతా వ్యర్థం, నేను దేవుడు మాట్లాడితే వినలేదు, వెనక్కి తిరగలేదు, దేవుడు చెప్పినట్టు చెయ్యలేదు, తప్పు చేశాడ్రా బాబు అనుకుంటున్నాడు. ఆ ప్రసంగి గ్రంథం ముగింపు అధ్యాయం 12వ అధ్యాయం చివరి వచనాలు అంటాడు, ఇదంతయు వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. బాగానే ఉంది, కానీ పోయిందిగా. ఇప్పుడు నీ భక్తిని భయాన్ని దేవుడు ఇష్టపడే స్థితిలో లేడు. దేవుని కోపం సొలొమోను మీదకి వస్తే ఆ శాపం బిడ్డ మీదకి వచ్చింది. మీరు బాగా వినాలి. కోపమేమో దేవుని మీద, శాపమేమో కొడుకు మీదకి వచ్చింది. కొడుకు 12 గోత్రాల మీద రాజు అవ్వాల,
రెహబాము 2 గోత్రాలకు రాజు అయ్యాడు. అంటే సొలొమోను దారి తప్పితే ఆ పాపం పిల్లల మీదకి వచ్చింది. మళ్ళీ చెబుతున్నాం, మనం పరిశీలన చేసుకుందాం. సొలొమోను లాగా మనకు అంతమంది భార్యలు భర్తలు ఉండకపోవచ్చు, కానీ సమయాన్ని వ్యర్థమైన వాటికి నేననేది అది అంత అలాంటి మనసులు కాకపోవచ్చు. కానీ ఆయన ఏం చేశాడు? అక్కడ వెండంటే, ఇక్కడ బంగారం ఉంటే, అక్కడ అది ఉందంటే ఏది పడితే తిన్నాడు, ఎలా పడితే అలా ఉన్నాడు. ఆ దేవతలకేం పూజలు చేశాడు. దేవుడు 2 మార్లు చెప్తుంటే ఇంట్లా. కొన్నిసార్లు మనం దేవుని మాట వినం, దేవుని మాటలు చెవికి ఎక్కనియ్యం. దేవుడంటే గౌరవించు. మనకి ఎప్పుడొచ్చింది భక్తి, ఎప్పుడొచ్చింది శ్రద్ధ? మీరు 122వ కీర్తన తర్వాత చదవండి. దావీదు సింహాసనం మీద కూర్చుంటే ప్రజలు వచ్చి అంటారు, యెహోవా మందిరంకి వెళదామంటే ఒక్క నిమిషం కూడా ఆలోచించుకుంటూ లేచి వచ్చేస్తారు. అక్కడ మంత్రులు ఉన్నారు, ఇతర దేశాల నుండి వచ్చిన వాళ్ళు ఉన్నారు, రాజుగారి కోసం నిరీక్షించేవాడు ఉన్నాడు, చేయాల్సిన పనులు ఉన్నాయి. దేవుని మందిరానికి వెళదామని జనులు నాతో అనినప్పుడు ఒక్క నిమిషం ఆకుండా వెళ్ళిపోయాయి. అది దేవుడికి ఇష్టం. దావీదుకు దేవుడే మొదటి స్థానం. మనం కూడా ఎప్పుడైనా దేవాలయానికి రావాలంటే చాలా ఇష్టం ఉండాలి. 2, దేవుని సన్నిధిలో ఉండటం ఇష్టపడాలి. 2వది, మన అనుదిన జీవితం. ఒకవేళ చర్చికి రాకపోయినా ఇంట్లోనైనా ప్రార్థన జీవితాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. మనల్ని మనం పరిశీలించుకుందాం. వెనక్కి వెళ్తున్నామేమో, వెనక్కి వెళ్ళిపోతూ ఉంటే చీకట్లోకి వెళ్తాం, పాపంలోకి వెళ్తాం. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మరి పౌలు గారు కూడా పరిశీలించుకున్నాడు. ఇతరులకు ప్రకటించిన తర్వాత నేను భ్రష్టుడైపోతాను. అది పాస్టర్లకు చాలా అవసరం. సేవకుల కుటుంబాలందరికీ మాకు ఎక్కువ కావాలి. ఎందుకంటే కొన్నిసార్లు మమ్మల్ని వేల కళ్ళు పరిశీలిస్తూ ఉంటాయి. అందరికంటే దేవుడు చూస్తూ ఉంటాడు. ముఖ్యంగా పిలిచింది దేవుడు కదా, దేవుడికే లెక్కప్ప చెప్పాల్సి ఉంటుంది. తలలో వచ్చి ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన తండ్రి, నవంబర్ మాసంలో మరొక నూతన శుక్రవారం నీ ప్రియమైన బిడ్డలతో ఉపవాస ప్రార్థన ఉండడానికి మీరు అవకాశం ఇచ్చారు. నీ సన్నిధి మేము ఎప్పుడు నిర్లక్ష్యం చేయకుండా, నీ కార్యాలు ఎప్పుడు నామకార్థంగా చేయకుండా, ప్రతి పనిలో నెమ్మదిగా నమ్మకంగా ఉండడానికి కృప ఇచ్చారు. తెలుసు తెలియకు దారి తగ్గుతున్న వారు, వెనకబడిపోతున్న వారు, శ్రద్ధగా బైబిల్ చదవకుండా ప్రార్థన వాయిదా పడుతున్న వారిని నూతనమైన శక్తి ఇచ్చి బలపరచింది. నాయన, నీ సన్నిధిలో మాకు సమస్యలకు పరిష్కారం ఉంది, వ్యాధులకు స్వస్థత ఉంది. నువ్వు ప్రతి ఈవినిచ్చే దేవుడు, ప్రతి మేలును చేసే దేవుడు. నాయన, నీకు నమ్మకం ఉన్న వారికి ఏ మేలు చేయక విడవని దేవుడిగా ఉన్నాడు. మరి 7 అంశాల మీద బిడ్డలు ప్రార్థన చేయబోతున్నాను. ఆ అంశాలు ప్రార్థించినప్పుడు కార్యాలు జరిగించాం. ప్రార్థించే ఆత్మ, విజ్ఞాపన చేసే ఆత్మ ఆయన బిడ్డలకు దయచేయి. జకరియా 12:10 కరుణనందించే ఆత్మ, విజ్ఞాపన చేసే ఆత్మని ఇస్తానని ఆయన మా సంఘాన్ని దీవించి, మా సంఘంలో ప్రతి కుటుంబం కూడా, ప్రతి బిడ్డ కూడా ప్రార్థన ఎలా చేస్తారు. దేవుని దగ్గరికి రావడానికి ఎంతో ఇష్టపడి రావటం, దేవుని కార్యాలు ఏనాడు కూడా నిర్లక్ష్యం చేయకుండా అన్నింటిలో శ్రద్ధగా చేసి బహుగా దీవించమన్నాడు. కృపనిమ్మని మమ్మల్ని మేము ఎప్పటికప్పుడు పరిశీలించుకునే కృపనిమ్మని ప్రభు అయిన యేసు గారు వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధుడు తోడైండుగా. చాలా మారులు తప్పిపోయి నాయనా, చాలా మొరల నాలకించుము, జాలి గల మా